సో, గుడ్ ఈవెనింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆ! బాగున్నాను సార్. హౌ ఆర్ యూ? మిత్రులకి లైవ్‌కొచ్చే మిత్రులందరికీ కూడా సాయంత్రం మిత్రమా, రాబోయే కాలానికి కాబోయే ప్రభుత్వ ఉపాధ్యాయులకి, ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుని ఎంపికైనటువంటి శ్రీకాంత్ సార్ ద్వారా కొన్ని సందేహాలు, తన యొక్క ప్రిపరేషన్ విధానం, తను చదివినటువంటి పుస్తకాలు, తన యొక్క ప్రిపరేషన్‌లో కలిగినటువంటి అనుభవాలని షేర్ చేసుకున్నారు. సో, మీ యొక్క తెలిసిన మిత్రులకి, తెలిసిన ఫ్రెండ్స్ కూడా లైవ్‌కొచ్చే మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో, రిమైనింగ్ ఇక శ్రీ ఎలా అనిపించింది ఈ యొక్క సక్సెస్ 2024 డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ సిద్దిపేట సెకండ్ ర్యాంక్ ఎలా అనిపించింది? ఫస్ట్ ర్యాంక్ ఎందుకు మిస్ అయింది అసలు మరి? ఫస్ట్ ర్యాంక్ సార్, యాక్చువల్‌గా నా ర్యాంక్ వచ్చేసి 80.93 సార్. ఆ! సెకండ్ ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ మార్క్స్ 80.97, జస్ట్ 0.04లో నేను ఫస్ట్ ర్యాంక్ మిస్ అయినా సార్. ఓకే. ఓకే. ఒక క్వెషన్ అటెంప్ట్ కరెక్ట్‌గా చేసినా హ్మ్. ఫస్ట్ ర్యాంక్‌లో ఉండేవాడిని. లాస్ట్ వరకు కూడా నేనే ఫస్ట్ ర్యాంక్ అనుకున్నాను. కాకపోతే మిస్ అయింది సార్. ఓకే. ఓకే సార్. అది మన ప్రిపరేషన్ ఎప్పటి నుంచి ఎంత? సార్ నా ప్రిపరేషన్ వచ్చేసి 2015లోనే నా డీఎడ్ కంప్లీట్ సార్. హ్మ్. డీఎడ్ కంప్లీట్ అయిన తర్వాత 2017లో డీఎస్సీ రాసినాం సార్. ఓకే. ఫస్టు ఎస్‌జిటి మిస్ అయింది సార్. ఎస్‌జిటి మిస్ కావడంతో తర్వాత వచ్చిన ఎగ్జామ్స్ ప్రతి ఒక్క ఎగ్జామ్ గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 4 కూడా మిస్ అయింది సార్. తర్వాత ఖచ్చితంగా పంచాయత్ సెక్రటరీ వస్తదనుకున్నా. పంచాయత్ సెక్రటరీ మిస్ అయింది సార్. సరే జీవితంలో ప్రతి ఒక్కటి అనుభవమే సార్. అంటే ఒకటి మనకు రాలేదంటే నెక్స్ట్ ఇంకొకటి మన కోసం అక్కడ ఏదో వెయిట్ చేస్తుందన్నట్టు మనం గ్రహించాలి సార్ దాన్ని. ఆ రోజు యెస్. అది ఉండొచ్చుంటే అక్కడనే అయిపోయేవాడినేమో. పంచాయత్ సెక్రటరీ దగ్గరనే అయిపోయేవాడినేమో. అది ఆ! రాలేదు కాబట్టి నేను ఇంత దూరం వచ్చినా అని నేను అనుకుంటున్నా సార్. సో, యెస్. యెస్. తర్వాత అవును. నా ప్రయాణం గనుక చూసినట్టుంటే సార్, తర్వాత పంచాయత్ సెక్రటరీ మిస్ అయిన తర్వాత గ్రూప్స్‌కి చదవడం. తర్వాత 18లో అది అయిపోయింది సార్. 19లో జాబ్ రాకపోయేసరికి పంచాయత్ సెక్రటరీ మిస్ అయిన ఎలాగైనా బీఎడ్ నా గోల్ ఏందంటే సార్, యాక్చువల్‌గా టీచింగ్ ఫీల్డ్ అనేది ఫస్ట్ నా కోరిక కాదు సార్. నా తల్లిదండ్రుల కోరిక. ఓకే. ఎక్కువగా మా నాన్నగారి కోరిక. మా ఆ! నాన్నగారి కోరిక మేరకు ఆయన ఆశను నేను నిలబెట్టడానికి కోసం నేను ఇంటర్మీడియేట్ నాది బైపీసీ సార్. యాక్చువల్‌గా నాది ఓకే. సోషల్ బ్యాక్‌గ్రౌండ్ గాదు. హ్మ్. నాది బైపీసీ. నేను మెడికల్ ఫీల్డ్‌కు వెళ్ళాలనుకున్నా. కాకపోతే మా నాన్నగారి కోరిక నన్ను తర్వాత తీసుకొచ్చి డైట్‌లో జాయిన్ జేసి, ఆ తర్వాత నేను అక్కడ జాబ్ మిస్ అయినా. సరే నన్ను ఆయన ఆశను నిలబెట్టడం కోసం, ఆయన కోరిక నిలబెట్టడం కోసం నేను తర్వాత ఎలాగైనా సరే హెచ్‌జిటిలో మిస్ అయింది జాబు. ఇక మిస్ ఓకే. కావద్దని జెప్పి నేను స్కూల్ అసిస్టెంట్‌కి ప్రిపేర్ అయినా. ఎలాగైనా కొడితే స్కూల్ అసిస్టెంటే కొట్టాలి. చిన్నది పోయినందుకు పెద్దదన్నా మనం సక్సెస్ కావాలని జెప్పి స్కూల్ అసిస్టెంట్‌కి ప్రిపేర్ అయినా సార్. బీఎడ్ చేసిన 2019లో బీఎడ్ జాయిన్ అయినాను సార్. 19 తర్వాత 21లో బీఎడ్ అయిపోయింది సార్. 21లో అయిపోయిన తర్వాత 22లో టెట్ వచ్చింది సార్. ఆ టెట్ కంటే ముందు నుంచి నేను స్కూల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన సార్. ప్రిపరేషన్ స్ట్రాటజీ గనుక చూసినట్టుంటే ఫస్ట్ నేను తీసుకున్నది, అప్పటికి నాకు కొంత అనుభవం ఉంది సార్. హ్మ్. ఎస్‌జిటి ఏ విధంగా మిస్ అయిందనే అనుభవం ఉంది సార్. ప్రతి దానికి అనుభవం తొలిమెట్టు సార్. ఫెయిల్యూర్ అవును. అనేది సక్సెస్‌కి దారని అందరూ చెప్తుంటారు. నేను చెప్పే మాట కాదు. అవును. ఆహ్, ఓడ ఓటమి నుంచే మనం ఎన్నో నేర్చుకుంటాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. గెలిచిన అవును. వారి దగ్గర అంటే ఓటమి నుంచే మనం ఎక్కువ నేర్చుకుంటాం సార్. అక్కడ ఏ అవును. ఫెయిల్యూర్స్ అయితే చేసినామో ఆ ఫెయిల్యూర్స్ ఇక్కడ చేయొద్దనుకున్నా. నేనప్పుడు చేసిన తప్పేంటంటే సార్, కోచింగ్ సెంటర్‌కి వెళ్ళి అంటే కోచింగ్ సెంటర్ వాళ్ళు నిష్ణాతులు కాదని కాదు. అప్పుడు మన అంత స్థాయికి నేను చేరుకోలేకపోయినా. అప్పుడు వయసు కూడా కొంత దానికి మన మెచ్యూరిటీ లెవెల్ కూడా సరిపోయిండదని అప్పుడు అంతా 21 ఇయర్స్ సార్ నేను. హ్మ్. ఎన్‌జిటి రాసినప్పుడు. కొంత మెచ్యూరిటీ లెవెల్ గూడా నాకు సరిపోలేదేమో అనిపిచ్చింది. ప్రిపరేషన్‌కి టైం దొరకలేదు సార్ అప్పుడు. సో, తర్వాత బీఎడ్ తర్వాత ఫస్ట్ నేను జేసిన ఏందంటే, టెక్స్ట్ బుక్స్ అప్పుడు చదవకపోవడం నేను జేసిన పొరపాటని నేను గ్రహించిన సార్ ఫస్ట్. ఓకే. తర్వాత నేనెందుకు జాబ్ మిస్ అయిందని జూస్తే, క్వెషన్ పేపర్ జూస్తే ప్రతి క్వెషన్ మనకు టెక్స్ట్ బుక్కు దాటిపోలేదు సార్. మనం జూసిన ఇప్పుడు వేరే ఏ ఎగ్జామ్ గ్రూప్స్ గావచ్చు, వేరే ఎగ్జామ్ తీసుకున్నా సముద్రం సార్. అవును. అనంతం అది. జీకే అనేది, సోషల్ స్టడీస్ అనేది, పాలిటీ అనేది అనంతం. అది ఎక్కడి నుంచి, ఏ సెక్టార్ నుంచి, ఏ వైపు నుంచి ప్రశ్న అడుగుతారనేది మనం ఊహించలేం. అవును. అదే మన టీఎస్ విషయానికొస్తే మనకు ఇక్కడున్న వెసులుబాటు ఏందంటే ఒక బౌండరీ ఉంటది సార్. ఆ బౌండరీలో మనం ఎంతసేపు ఆ బౌండరీలో ఉంటాం. అదొకటి మనకి ఇక్కడ అడ్వాంటేజ్ సార్. అంటే ఏ అభ్యర్థి అయినా, నేనైనా మిగతా రేపు రాబోయే కాలంలో ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకైనా, రాసిన అభ్యర్థులకైనా ప్రతి ఒక్కరు చెప్పే మాట, నేను చెప్పే మాట ఏం కాదు ఇది. నేను గూడా మా సీనియర్స్ గావచ్చు, ఇంతకుముందుకైన వారి ద్వారా తెలుసుకున్న విషయాలు, దాని ద్వారా నేను గూడా అదే అనుకున్నాను సార్. తీసుకొని ఫస్ట్ నేను చేసిందేందంటే ప్రిపరేషన్‌లో టెక్స్ట్ బుక్స్ సార్. స్కూల్ టెక్స్ట్ బుక్స్. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ స్థాయి తెలుగు అకాడమిక్స్ మనకు 10థ్ లెవెల్‌లో అయితే ఎస్‌సీఆర్‌టీ బుక్స్,
ఇంటర్మీడియట్ అయితే మనకు తెలుగు అకాడమీ బుక్స్ సార్. ఫస్టు మనకు డీఎస్సీకి సంబంధించి ఫస్టు అదే బైబిల్, అదే ఖురాన్, అదే భగవద్గీత. సో, అవును. మనకు బుక్స్ అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. టెక్స్ట్ బుక్ చదివేదా అంటే టెక్స్ట్ బుక్ అందరూ చదువుతాం సార్. నేను చదువుతా, ప్రతి ఒక్కరం చదువుతాం. టెక్స్ట్ బుక్స్ చదవాలంటే అందరం చదువుతాం సార్. అంటే చదివే విధానం ఏ విధంగా ఉండాలంటే ప్రతి అంశం ముందు పేజీ, ముందు అట్ట టు అట్ట. ముందు అవును. ఈ 9వ తరగతి సాంఘిక శాస్త్రం అని మొదలుపెడితే హ్మ్. లాస్ట్‌కున్న 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ దాకా, తెలంగాణ ఆ! ప్రభుత్వం జారీ దాకా ప్రతి ఒక్క అంశాన్ని బుక్కులో ఆ! ఒక చిన్న అంశాన్ని గూడా మనం వదలకుండా చూడాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్ నేను ఎందుకు ఆ విధంగా చెప్తున్నానంటే నేను హెచ్‌జిటి గూడా ఎలిజిబుల్ కాబట్టి హెచ్‌జిటి గూడా రాసినాను సార్. హెచ్‌జిటి ఎగ్జామ్‌లో ఒక 4 క్వెషన్‌లు టెక్స్ట్ బుక్కు మనకు పైన ఉన్నటువంటి టైటిల్ పేజీ నుంచి వచ్చినాయి సార్. ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు గావచ్చు. టైటిల్ పేజీ నుంచి మనకు ఒక 4 క్వెషన్‌లొచ్చినాయి సార్. అంటే మనకు టెక్స్ట్ బుక్ చదవడం వల్ల అడ్వాంటేజ్ ఏందంటే, అది మిగతా వాళ్ళు ఇప్పుడు ఏదన్నా సరే మార్కెట్‌లో రకరకాల మెటీరియల్స్ ఉండవచ్చు. రకరకాల మెటీరియల్స్ ఉంటాయి. అవి చదవడం వల్ల ఏందంటే, ఈ మన టెక్స్ట్ బుక్ మీద అసల టైటిల్ ఏందనేది మనకు తెలవదు. తెలవకపోవడం వల్ల అవును. ఒక హాఫ్ మార్క్ మిస్ అయింది సార్. ఇప్పుడు ఈరోజు చూస్తే నా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ తేడా ఓన్లీ 0.04 సార్. అది మనకు అవును. చూస్తే చాలా తక్కువ అనిపించొచ్చు. కానీ ఒక ర్యాంకే అది డిసైడ్ చేసింది సార్ 0.04 అనేది. సో, నా తర్వాత అయినా జాబ్‌లనే మనకు చాలా 0.0లో పోతాయి. డీఎస్సీ అంటేనే అది అందరికి తెలుసు. హ్మ్. సో, చాలా పాయింట్‌లలో ఇంకోటి మిస్ అయితుంది. ఇంకోటి శ్రీకాంత్ మీకు ఇప్పుడు డీఎస్సీతో పాటుగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. అవును సార్. అవును సార్. నేను హాస్టల్ వెల్‌ఫేర్ గూడా ప్రిపేర్ అయ్యాను సార్. హాస్టల్ వెల్‌ఫేర్ గూడా రాసాను. అది గూడా జోన్ 9థ్ ర్యాంక్ ఉంది. స్టేట్ 63 ర్యాంక్ వచ్చింది సార్. ఈ విధంగా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్. 2022 టెట్ కంటే ముందు నుంచి స్టార్ట్ చేసినా సార్. ఓకే. టెట్‌లో 112 మార్కులు సాధించాను సార్. ఓన్లీ టెక్స్ట్ బుక్స్. నేనేం చదవలేదు సార్. ఓన్లీ టెక్స్ట్ బుక్స్. ఓన్లీ టెక్స్ట్ హ్మ్. బుక్స్ చదివిన. టెక్స్ట్ బుక్స్ ఇగ మెథడాలజీ తెలుగు అకాడమీకి సంబంధించిన హ్మ్, మెథడాలజీ, తర్వాత ఓకే. సైకాలజీ హ్మ్. సైకాలజీ గూడా తెలుగు అకాడమీ నేను రాసుకున్న నోట్సు, నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఉంది సార్. కొంత నాకు సైకాలజీ అనేది కొంత ఇష్టమైన సబ్జెక్ట్ సార్. కాబట్టి హ్మ్. నేను నాతో పాటు ఒక అబ్బాయి చదివేది సార్. నేను ఆయనకి హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేసేది. సబ్జెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇప్పుడు తను గూడా ఈ డీఎస్సీలో తను లాంగ్వేజ్ పండిట్. తను గూడా ఉద్యోగం సాధించడం జరిగింది సార్. నాతో ఓకే. పాటు ఓకే. జర్నీ చేసిండు ఆయన గూడా. అబ్బాయి మా ఇంటి దగ్గర నా జూనియర్ సార్. తనకి ఏదున్నా నాతోటి షేర్ చేసుకునేది సార్ సబ్జెక్టు. సో, ఆ విధంగా నాకు కొంత యూజ్ అయింది సార్. ఒకరికి అంటే మనకెంతొచ్చనేది ఒకరికి చెప్పడం ద్వారా గూడా ఇప్పుడు మన వంట మనమే వండుకొని తింటే మన రుచి తెలవదు సార్. అది పక్క వారికి పెడితే అది ఎంత టేస్ట్ ఉందనేది తెలుస్తది సార్. సో, ఆ విధంగా ఆ చందంగా అట్లా అది గూడా మనకు ప్రిపరేషన్‌లో యూజ్ అవుతుంది సార్. ఒకరికి చెప్పడం ద్వారా గూడా మనకు చాలా యూజ్ అవుతుంది. టెక్స్ట్ బుక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. టెక్స్ట్ బుక్ ఖచ్చితంగా చదవాలి. అది ఏ విధంగా అంటే అది అట్ట టు అట్ట ఖచ్చితంగా చదవాల్సిందే. పిన్ టు పిన్. ఇప్పుడు మనకు కొన్ని టెక్స్ట్ బుక్‌లో చూసుకుంటే మన ప్రత్యేకంగా మన సోషల్ టెక్స్ట్ బుక్‌లో చూసుకున్నట్టయితే ప్రతి మ్యాప్ ఉంటది కదా సార్. మ్యాప్ కింద ఒక లైన్‌తో సహా, మ్యాప్ కింద ఉన్న పాయింట్‌తో సహా, ఒక అక్షరంతో సహా ఖచ్చితంగా చదవాలి సార్. ఆహ్, చిన్న ఎగ్జాంపుల్ సార్. మనకు టెట్ ఎగ్జామ్‌లో మన 2024 టెట్ ఎగ్జామ్‌లో ఒక క్వెషన్ వచ్చింది సార్. ఆహ్, ద చిలీలో 9థ్ క్లాస్‌లో ఉంటది కదా సార్. హ్మ్. ఆహ్, ఒక పాయింట్ ఉంటది సార్. అది వచ్చింది సార్. ఆ పాయింటొచ్చింది. చిలీ దేశంలో ఉంటది సార్ అది. పెరు ఆహ్, అక్ హ్మ్. ఒక అంశం ఉంటది సార్. నాకు సడెన్‌గా స్ట్రైక్ అవ్వట్లేదు. సో, అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఏ చిన్న అంశాన్ని గూడా నేను జెప్పే ఉద్దేశ్యం ఏందంటే, ఏ చిన్న అంశం అది వస్తదా? ఇది ఇంపార్టెంటా? ఇది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ అంటే ఏం గాదు సార్. టెక్స్ట్ బుక్‌లో ఉన్న ప్రతి అంశము, టెక్స్ట్ ప్రతి బుక్‌లో ఇండెక్స్ శ్రీకాంత్ ఇక్కడ మనకి ఇండెక్స్‌లో కూడా 9థ్ క్లాస్ ఇండెక్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ క్రమానికి సంబంధించినటువంటి సమకాలీన అంశాలనే ఇండెక్స్ పార్ట్ 1, పార్ట్ 2 అని ఉంటది ఇండెక్స్‌లో. అవును పార్ట్ సార్. 2కి సంబంధించిన అంశాల నుంచి కూడా మనకి ఎగ్జామ్‌లో డీఎస్సీ ఎగ్జామ్‌లో క్వెషన్ వచ్చింది. సో, అవును ఇక్కడ సార్. టెక్స్ట్ బుక్ ఓకే. కంప్లీట్ చదువుతాం. ఇంకా టెక్స్ట్ బుక్స్‌తో పాటు ఇంకా నన్నడిగితే ఎన్ని సార్లు మీ విజయానికి కారణమయ్యేటట్టుగా సార్ దాదాపుగా నేను 2022లో నేను టెక్స్ట్ బుక్‌ని మొదలుపెట్టినా సార్. సరే ప్రతి ఒక్కరు చేసేదంటే 4 రోజులు ఈ బుక్ చదవడం, 4 రోజులు ఆ బుక్ చదవడం. సరే మనం నువ్వు ఏదైనా ఎంచుకోవాలి సార్. మార్కెట్‌లో వాళ్ళకి నచ్చిన బుక్ ఏదైనా ఎంచుకోవచ్చు. సిలబస్ కాపీకి అనుగుణంగా ఉన్న ఏ బుక్ అయినా సరే వాళ్ళు తీసుకున్నది. అంటే ఈ పబ్లికేషన్, ఆ పబ్లికేషన్ అని కాకుండా సిలబస్ మనకు కవర్ అయ్యేటట్టున్న ఏ సబ్జెక్ట్ ఉన్నా ఎవరేం తక్కువ కాదు సార్. అందరూ నిష్ణాతులే. అందరూ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్సే. అంతే ఒక బుక్ రాసిర్రంటే వాళ్ళు నాట్ ఏ జోక్ సార్. చిన్నగా అవును. రాసిన వారు ఎవరు ఉండరు. అందరూ సబ్జెక్ట్ నిష్ణాతులే ఉంటారు. కాకపోతే ఏందంటే మనకి ఎంత వరకు యూజ్ అయితదది. మనకు మన సిలబస్‌కి అనుగుణంగా ఉందా? మన సిలబస్ కాపీకి అనుగుణంగా ఉందా లేదని
వాళ్ళకి నచ్చిన ఏ బుక్ అయినా సరే. నేను కూడా ఒక బుక్ తీసుకున్నాను సార్. కొన్ని బుక్స్ తీసుకోవడం జరిగింది. నాకు నచ్చిన బుక్కు మన సబ్జెక్ట్‌కు మన సిలబస్‌కి అనుగుణంగా ఉన్న నేను కొన్ని మెటీరియల్ తీసుకోవడం జరిగింది సార్. సో, వీటితో పాటు అవి కూడా అంటే స కంటెంట్ కాదు సార్. ఓన్లీ మెథడాలజీ, పిఐఈ నేను చెప్పే అవును. విషయం. ఓకే. కంటెంట్ మాత్రం టెక్స్ట్ బుక్సే సార్. ఎన్ని సార్లు రివిజన్ అయింది? సబ్జెక్ట్ ఎన్ని సార్లు రివిజన్ చేసారు మొత్తంగా? అనేది నేను 2020లో స్టార్ట్ చేసిన నుంచి దాదాపుగా ఒక 10 టైమ్స్ చదవచ్చు సార్ నేను టెక్స్ట్ బుక్స్. అప్ టు ఎగ్జామ్ వరకి. 10 టైమ్స్ చదివిందంటే మీకు ఆల్‌మోస్ట్ రిజల్ట్ అనేది కొంచెం ఎఫెక్టివ్ ఉంటది. ఇబ్బందేం లేదు. సార్? 10 టైమ్స్ చదివిండ్రంటే కంప్లీట్‌గా రిజల్ట్ అనేది వెరీ ఎఫెక్టివ్. సో, కంప్లీట్‌గా ఇయర్స్ అని కూడా రివిజన్ అయిపోయింది. అవును ఇంకా సార్. వెంకట్ సార్ ఆన్‌లైన్ క్లాస్ యాప్ ద్వారా గాని, యూట్యూబ్ ఛానెల్ ద్వారా గాని ఏమైనా యూజ్‌ఫుల్ అయిందా? ఎలా అనిపించింది? ఎగ్జామ్స్ రాసిర్రు కదా బానే. 100% ఎగ్జామ్స్‌లో సార్. ఆ విషయంలో సంకోచం పడలేదు సార్. ఆ! అయితే యాక్చువల్‌గా నేను మామూలుగా చూసినాను సార్ ఒకసారి జనరల్‌గా ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేసినా అంటే మీరు అతిశయోక్తి అనుకోవద్దు సార్. నేను ముందే చెప్తున్నా విత్ యువర్ పర్మిషన్. ఓకే. అతిశయోక్తి ఓకే. ఎప్పుడు చెప్పను. నాకున్న ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తున్నాను సార్. ఆహ్, మామూలుగా యూట్యూబ్ చూస్తుంటే క్లాసెస్ మామూలుగా మీ క్లాస్ ఓపెన్ చేసినా నేను. క్లాస్ హ్మ్. ఓపెన్ చేసి ఫస్ట్ మీ విన్న క్లాసు జాగ్రఫీ క్లాస్ విన్నా సార్. మామూలుగా హ్మ్. జాగ్రఫీ అంటేనే ఒక రకమైన ఫియర్ ఉండేది సార్. ఒక రకమైన ఫోబియా. అంటే సబ్జెక్ట్ అర్థం కాకపోవడం, అంటే దానికి సరైన ఫౌండేషన్ మన దగ్గర లేకపోవడం దానికి కారణం. సబ్జెక్ట్ యెస్. యెస్. హార్డ్ అని కాదు. దానికి సరైన మనకు ఒక సబ్జెక్ట్‌లో ఎంత నిష్ణాతులైనా ఒకరి దగ్గర సబ్జెక్ట్ ఉండదు సార్. ఆయన నిష్ణాతుడు కావచ్చు. కాకపోతే హ్మ్. ఏంటంటే మనకు అర్థమయ్యే విధంగా ఏదైతే చెప్తారో అది కావాలి సార్. పొద్దున స్కూల్‌లో పిల్లలకైనా సరే, మన దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉన్నదనేది కాదు సార్. వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పిన వాళ్ళే గొప్ప టీచర్‌గా నేను అనుకుంటాను సార్. యెస్. అవును. సో, నాకు ఫస్ట్ మీకు నచ్చిన క్లాస్ ఏందంటే జాగ్రఫీ క్లాస్. నేను విన్న ఫస్ట్ క్లాస్ మీది జాగ్రఫీ. ఆహ్, నేను దీనిలో బాగా నా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత నేను మా ఫ్రెండ్ అమరేందర్ గౌడ్ అని మా ఫ్రెండ్ సార్ ఇద్దరం 2017, 2013 మా డైట్ నుంచి మా ప్రయాణం సార్. తను గూడా ఇద్దరము ఇద్దరం జేసినాం సార్. ఇద్దరం కలిసి ప్రిపరేషన్ స్ట్రాటజీలో భాగంగా ఇద్దరం ఇద్దరం ఒక దగ్గర చదవలేదు. కాకపోతే ఏ డౌట్స్ ఉన్నా ఏదున్నా చూసినాం. కాకపోతే మేము షేర్ చేసుకున్న విషయం ఏందంటే సార్, ఆ! ఇప్పటి వరకు గూడా షేర్ చేసుకున్న విషయం ఏందంటే సరే ఇప్పుడు నాకు కోపం రావచ్చు, తనకు కోపం రావచ్చు సార్. ఇద్దరికి మేము షేర్ చేసుకున్న విషయం ఏందంటే, మీ యాప్ నేను తీసుకున్న విషయం తనకు తెలవదు. తను తీసుకున్న విషయం నాకు తెలవదు సార్. అమ్మా! ఎందుకంటే సార్, అంటే మీరొక మాట అంటుండేవారు సార్. అంటే మీ యాపు మీరు అంటే ఆన్‌లైన్ క్లాస్‌లో మీరు చెప్పేవాళ్ళు. మీ మిత్రులకు షేర్ చేయండి అంటే, మీకు డైరెక్ట్‌గా కూడా చాలా సార్లు మెసేజ్‌లొచ్చాయి సార్. అంటే మాకెక్కడ కాంపిటీషన్ వస్తరో అని సార్. సో, తను కూడా సేమ్ కమ్యూనిటీ, సేమ్ నా కమ్యూనిటీ. తను తీసుకున్న విషయం నాకు తెలవది. అప్ టు నౌ సార్. నేను తీసుకున్న విషయం తనకు తెలవది. తను తీసుకున్న విషయం నాకు తెలవది. సో, ఆ విధంగా నేను ఒకసారి యూట్యూబ్ చూస్తుంటే మీ క్లాస్ చూసినా సార్. చాలా నచ్చింది. నాకు అనిపిచ్చింది. సో, నేను మీ యాప్ తీసుకోలేదు సార్. అబద్ధం సరే క్లియరా? వాయిస్ క్లియర్ అయిందా? కట్ అయింది సార్. సారీ ఆ! ఫర్ పర్లేదు. ఇబ్బందేం లేదు. ఇప్పుడైతే క్లియర్ ఉంది కదా? క్లియర్ సార్. ఓకే. మొత్తం పోతుంటే నేను గ్రూప్ 2 అంటే సార్ నేను కోచింగ్ గూడా తీసుకున్నాను సార్. వేరే గ్రూప్స్ కోచింగ్ గూడా తీసుకోవడం జరిగింది. నాకక్కడ సబ్జెక్టు ఇందాక నేనన్నట్టు వాళ్ళని నేను కించపరచడం లేదు సార్. సరే ఏ సబ్జెక్ట్ ఫ్యాకల్టీనైనా కించపరచడం అది ఒక సబ్జెక్ట్ చెప్తున్నారంటే వాళ్ళ దగ్గర ఎంతో నాలెడ్జ్ ఉంటేనే చెప్తారు సార్. అంటే మాకు అది రిసీవ్ కాలేకపోయింది. దగ్గర నాకు నచ్చిన విధానం ఏందంటే ప్రతి అంశాన్ని, ప్రతి చిన్న అంశాన్ని నేను చూసిన మీ యూట్యూబ్ క్లాస్‌లో మాకు నచ్చినా, నచ్చకపోయినా ఒక్క నిమిషం చిన్న అనుకుంటా ప్రతి అంశాన్ని మీరు మ్యాప్ పాయింటింగ్ ద్వారా చూపించిర్రు సార్. అంటే మ్యాప్ ద్వారా ఏమైతదంటే మనం బుక్ చదవడం కంటే మ్యాప్ పాయింటింగ్ ద్వారా సబ్జెక్ట్ అనేది బాగా రిసీవ్ చేసుకుంటది సార్. మన మైండ్ అనేది ఒకసారి మ్యాప్ నేర్చుకుంటే మనకు మర్చిపోం సార్ అది. ఇప్పుడు అవును. మనకు క్వెషన్‌లో గూడా చూడొచ్చు సార్. మనకు చాలా క్వెషన్స్ మనకు మ్యాప్ పాయింటింగ్ అవగాహన మీద ఖచ్చితంగా 2, 3 క్వెషన్స్ వచ్చినాయి సార్. టెట్‌లో గావచ్చు, డీఎస్సీలో గావచ్చు. మ్యాప్ మీద అవగాహన ఖచ్చితంగా మన భారతదేశ పటం గావచ్చు, తెలంగాణ పటం గావచ్చు, మన హ్మ్. వరల్డ్ మ్యాప్ గావచ్చు సార్. ప్రతి అభ్యర్థి నేనిచ్చే సలహా ఏందంటే ప్రతి అభ్యర్థి ఖచ్చితంగా ఫస్ట్ మ్యాప్స్ ఉండాలి. టెక్స్ట్ బుక్స్ ఎంత ఇంపార్టెంటో మనం సోషల్ సబ్జెక్ట్ చెప్తున్నామంటే
మనకు ఖచ్చితంగా మ్యాప్స్ ఉండాలి. మీరు చదివే ప్రదేశంలో ఎక్కడైనా సరే అవి ఉండాలి సార్. ఖచ్చితంగా మ్యాప్ అనేది ఉండాలి. అంటే మీరు చెప్తున్నప్పుడు కూడా అటు చూస్తుంటే ఇటు క్లాస్‌లో గాని, తర్వాత ఒకసారి రివిజన్ అయితది. ఒకసారి మ్యాప్ చూసిన తర్వాత ఒకసారి ఈ విధంగా చెప్పిండనేది నాకది బాగా నచ్చింది సార్. మీ క్లాస్‌లో నాకది ఆ విధానం బాగా నచ్చింది సార్. యెస్. యెస్. ఓకే. తర్వాత సార్ మీరు అప్‌లోడ్ చేసిన ప్రతి వీడియో, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ప్రతి వీడియో సార్, ఒక్క వీడియో కూడా మిస్ చేయకుండా చూసిన సార్ నేను. ప్రతి వీడియో ఓకే. చూసిన. అప్ టు ఎగ్జామ్ వరకి గూడా రేపు ఎగ్జామ్ అనే వరకి గూడా ఆ వీడియో చూసాను. ప్రిపరేషన్‌లో నేను ఫోన్ ఆఫ్ జేసి పెట్టినా సార్. ఫోన్ ఆఫ్ జేసినప్పుడు తినడానికొచ్చినప్పుడన్నా మధ్యాహ్నం మీదొక వీడియో వస్తుండే సార్. హ్మ్. తినడానికొచ్చినప్పుడు తినుకుంటా గూడా ఆ వీడియో కంప్లీట్ ఆ లోపు స్పీడ్ పెట్టుకొని ఆ వీడియో వినేది సార్. అంటే అదొక నాకు అడిక్ట్ అయిపోయింది సార్. ఒక రకంగా చెప్పాలంటే వినకపోతే నాకు నైట్ 12 అయినా, 1 అయినా విన్న తర్వాతనే నేను పడుకునేది సార్. సో, ఆ విధంగా నేను చాలా చాలా యూజ్ అయింది సార్ మీది. అతిశయోక్తి అనుకోకపోతే నాకైతే చాలా యూజ్ అయింది సార్. మన తర్వాత టెస్ట్ లాస్ట్ మినిట్‌లో మీరు యాప్ క్వెషన్స్ చేయండి అంటే ప్రతి ఒక్క యాప్ వాళ్ళు ఇదే అంటే తప్పుగా అనుకోవద్దు సార్. ప్రతి ఒక్క ప్రతి ఒక్క యూట్యూబ్ క్లాసెస్ గాని టెస్ట్ రాయడం జరుగుతుంది. చెప్తుంటారు కదా సార్. తీసుకోండి ఎవరి యాప్ వాళ్ళు చేస్తారని అనుకున్నాను. కాకపోతే నేను కొంచెం ఇంకొంచెం ముందు తీసుకుంటే బాగుండనిపించింది సార్. తీసుకున్నాను. కాకపోతే ప్రిపరేషన్ ఆల్‌మోస్ట్ ఆల్ నాది 80-90% అయిపోయిన తర్వాత తీసుకున్నాను సార్. 80-90% అయిపోయిన తర్వాత నేను యాప్ తీసుకున్నా కూడా ఆ క్వెషన్‌ల కఠినత్వ స్థాయి అనేది చాలా హార్డ్‌గా ఉంది సార్. అంటే హార్డ్ అంటే అంటే మనకొస్తే సులభము, మనకు రాకపోతే హార్డ్ అని గాదు. ఆ క్వెషన్ లెవెల్ ఫ్రేమింగ్ అనేది ఆ విధంగా ఉంది. మనము ఫైనల్ ఎగ్జామ్‌లో ఏ విధంగా అయితే ఎగ్జామ్‌లో తప్పులు చేస్తామో, ఏ విధంగా అయితే కన్‌ఫ్యూజ్ అయితామో, అట్లాంటి తప్పులు ఇక్కడ చేయడం జరిగింది సార్. అంటే ఒక హ్మ్. క్వెషన్ చేస్తున్నామంటే, ఒక టాపిక్‌కి సంబంధించిన క్వెషన్స్ మనం చేస్తున్నామంటే ఒక టెస్ట్ రాస్తే, ఆ టెస్ట్ సీరీస్‌లో ఒక టెస్ట్ రాస్తే, దాదాపుగా టాపిక్ మొత్తం కవర్ అయితది సార్. ప్రతి ఒక్క అంశం మీ క్వెషన్‌లో ఆ క్వెషన్ లెవెల్ అనేది నాకు చాలా బాగా నచ్చింది సార్. సో, నేను ఒక 50% కూడా నేను చేయలేకపోయినా. ఒక్కొక్కసారి నాకే అనిపిచ్చేది. నేను ప్రిపరేషన్ కరెక్ట్ స్ట్రాటజీ‌లోనే ఉన్నానా? నేను 50% కూడా 50% కూడా నేను మార్క్స్ రాలేకపోతున్నాయి అనుకున్నా. కాకపోతే తర్వాత ఏమైందంటే ఎర్రర్స్ చేసిన ఒకసారి నేను ఎగ్జామ్ రాయడానికి ఒకసారి ప్రిపరేషన్ తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమేమి తప్పులు అయినాయని ఒకసారి వెరిఫికేషన్. మీరు ఎక్స్‌ప్లనేషన్ చేసిన తర్వాత అదొక ఎక్స్‌ప్లెయిన్. అది ఒకసారి 3 టైమ్స్ రివిజన్. ఒకసారి మామూలుగా మన హ్యూమన్ సైకాలజీ ఏందంటే ఒకసారి తప్పు చేసినామంటే, ఆ తప్పు చేసిన అంశాన్ని మళ్ళీ నెక్స్ట్ టైమ్ మనం తప్పు చేయం సార్. ఆ తప్పులు నేను ఇక్కడ చేసిన సార్. అంటే క్వెషన్ లెవెలింగ్ తర్వాత నాకు లాస్ట్‌లో అర్థమైంది. ఒక టాపిక్ మొత్తం అర్థమైంది. మెథడాలజీ సార్. మెథడాలజీ విషయానికొస్తే మీ యాప్‌లో ఉన్న టెస్ట్ సీరీస్‌లో ఉన్న మెథడాలజీ సేమ్ యాస్ ఇట్ ఈజ్ క్వెషన్స్ సార్. అంటే హ్మ్. ఆ క్వెషన్ ఫ్రేమింగ్ అనేది అదే విధంగా ఉంది. ఎంత టైమ్ టేకెన్ అంటే ఆ ఎగ్జామ్‌లో మనకు ఫైనల్ ఎగ్జామ్‌లో అంత టైమ్ టేకెన్ ఎగ్జామ్. అంటే ఇక్కడ కఠినత్వం అనిపించినా సరే, ఇక్కడ మనం ఏ తప్పు చేయాల్సినా ఇక్కడ చేయాల్సిందే. సరే మన ప్రిపరేషన్ అనేది ఎవరి స్ట్రాటజీ వాళ్ళకుంటది. ఒకరు సరే టెస్ట్ సీరీస్ రాయాలా ఖచ్చితంగా అంటే, నేను మీ టెస్ట్ సీరీస్ రాయమని చెప్పట్లేదు సార్. సరే హ్మ్. ఎవరిష్టం వాళ్ళు. ఏదైనా రాయొచ్చు. మీరు ఆఫ్‌లైన్ రాయొచ్చు, ఆన్‌లైన్ రాయొచ్చు. కానీ ఖచ్చితంగా మాత్రం మన ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో ఒక 100 అదొక 50% అయితే చదవడం ఎంత ఇంపార్టెంటో, చదివిన తర్వాత మనం రాయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. యెస్. అంటే మనం సబ్జెక్ట్ గెయిన్ అయింది. మనం ఎంతవరకు నేర్చుకున్నాము, మనకు ఎంతవరకు వచ్చింది అనేది సెల్ఫ్‌గా మనది మనం అనాలిసిస్ చేసుకోవచ్చు సార్. యెస్. అది అవును. చాలా యూజ్ అయితది. టెస్ట్ సీరీస్ రాయడం వల్ల ప్రిపరేషన్‌లో అది కూడా మనకు చాలా యూజ్ అవుతది సార్. ఏ టెస్ట్ సీరీస్ అయినా రాయండి. ఎవరిష్టం వాళ్ళు సార్. దానికి మన ప్రోద్బలం ఏం లేదు. ఎవరిష్టం అవును. అయితే వాళ్ళు టెస్ట్ సీరీస్ అనేది ఖచ్చితంగా రాయాలి సార్. అది ఆఫ్‌లైన్ గావచ్చు, ఆన్‌లైన్ గావచ్చు. వాళ్ళు ఏదైనా ఒక మెటీరియల్ తీసుకొని గావచ్చు. మనం ఎంత చదివినాం అనేది మనది మనం సెల్ఫ్ అనాలిసిస్ కోసం యూజ్ అవుతుంది సార్. ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో, ప్రిపరేషన్‌తో పాటు మనం టెస్ట్ సీరీస్ మనం ఎగ్జామ్స్ అటెంప్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. రాసి మనం ఎంత స్థాయిలో ప్రిపేర్ అయినాం, ఇంకెంత సేపు మనం రాయాలి, ఇంకెంత స్థాయిలో మనము ప్రిపరేషన్ చేయాలి అనేది మనది మనకు సెల్ఫ్‌గా అనాలి. ఎవరో చెప్పడం కంటే మనది మనకు అర్థమవుతుంది సార్. సరే. ఇంకా శ్రీకాంత్ సార్ ఇంకో చిన్న ప్రతిపాదన. మన మిత్రులు చాలా వరకి ఏంటంటే మీరు ఎక్కువ మొత్తంలో టెక్స్ట్ బుక్ చదివిండ్రు. సోషల్ మెథడాలజీ, పీఐఈ కూడా టెక్స్ట్ బుక్ తెలుగు అకాడమీ చదివిందన్నారు. ఆ అవును సార్. సోషల్ కంటెంట్ సోషల్ మెథడాలజీ విషయంలో అదే మాదిరి విషయంలో ఏమన్నా నోట్స్ రాసుకున్నారా? బయట మార్కెట్‌లో లభించేటువంటి పుస్తకాలు మీరు సమ్ ఆఫ్ ద పీపుల్స్ చదువుతా ఉంటారు కదా! కొన్ని అవును పుస్తకాలు సార్. ప్రాముఖ్యత తీసుకున్నారా? తెలుగు అకాడమీని ఎక్కువ ప్రియారిటీ ఇచ్చిండ్రా? బయట మార్కెట్‌లో ఉన్న పుస్తకాలకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చిండ్రా? మార్కెట్‌లో ఉన్న పుస్తకం అనంటే ఎవరు రాసినా సార్ తెలుగు అకాడమీ నుంచే రాసారు సార్. ఏ బుక్ రాసినా అది మీకు తెలియని విషయం కాదు సార్. హ్మ్. తెలుగు అకాడమీయే ప్రామాణికం సార్ మనము. దాని నుంచే
డైరెక్ట్‌గా ఒక మెటీరియల్‌లో ఉన్న క్వెషన్ యాస్ ఇట్ ఈస్‌గా ఏ ఎగ్జామ్‌లో ఏ ఏ మెటీరియల్ నుంచి రాదు సార్. అవును. మనకొక అవగాహన మాత్రమే ఏర్పడుతుంది సార్. మనం ఏ బుక్ చదివినా గూడా మనకొక అవగాహన మాత్రమే ఏర్పడుతుంది. సబ్జెక్ట్ మనం రిసీవ్ చేసుకొని దాన్ని అప్లికేషన్ మెథడ్‌లో మనం క్వెషనొస్తే ఇట్లా ఫస్ట్ మనకు ఉండాల్సింది అనాలిసిస్ సార్. అవును. అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మొన్న మీరు చూసిన క్వెషన్స్‌లో కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా ఎస్‌జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ప్రతి ఒక్క ఎగ్జామ్‌లో అనాలిసిస్ బేస్డ్ క్వెషన్స్ ఎక్కువున్నాయి సార్. సబ్జెక్ట్ డైరెక్ట్ టు డైరెక్ట్ కాకుండా, క్వెషన్ టు అవును. క్వెషన్ కాకుండా అనాలిసిస్ బేస్. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అనాలిసిస్. ఆ అనాలిసిస్ అనేది మనకెక్కడ దొరుకుతుందంటే మనం టెస్ట్ సిరీస్ టెస్టులు రాసినప్పుడు మనకది అర్థమైతది. అనాలిసిస్ ఏ విధంగా చేయాలనేది మనకక్కడ అర్థమైతుంది సార్. రిమైనింగ్ మన మొత్తం మీదనైతే ఫ్రెండ్స్ ఇద్దరు కలిపి సిద్దిపేట సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ కొట్టిర్రు గానీ, వెంకట్ సార్ ఆన్‌లైన్ క్లాస్ యాప్‌ని మాత్రం చేయలేదు. ఒకరికొకరు షేర్ కూడా షేర్ చేయలేదు. నేను ఆ! చేయలేదు. తను చేయలేదు సార్. రైట్. సో, అమరేందర్ ఏమంటుండు అమరేందర్ ఇట్లా ఏం చేస్తున్నాడు? అలా తను కూడా హ్యాపీ సార్. అవునా? ఆ! ఓకే. ఓకే. మిత్రుల కంటే మీకు, మీ కుటుంబం కూడా పూర్తి స్థాయిలో విధంగా చెప్పాలంటే అభినందనలు. సో, ముఖ్యంగా అమ్మా, నాన్నకైతే ఇంత టైం ఇచ్చి చదువుకోవడానికి అనుకూల పరిస్థితి ఇచ్చింది చూసిండ్రా. వాళ్ళు ఒక విధంగా అదే చెప్పాలంటే అవును సార్. ఆ విషయంలో మాత్రం అది. కరెక్ట్. మన మిత్రులు ఎవరైతే ఉన్నారో కొంచెం తక్కువ స్కోర్ వచ్చేసి అంటే మీరంటే 2 ఓకే సార్. మార్క్స్, 1 మార్క్స్ దగ్గరికొచ్చేసి ఎవరైతే చాలా వరకు చదివిండ్రు. చాలా వరకు చదివిండ్రు. వాళ్ళకంటే ఎక్కువ చదివినారు. ఇప్పుడు మన సిద్దిపేట డిస్ట్రిక్ట్‌లో చూసుకున్నట్టయితే 80 ప్లేస్‌లో మీ టాప్ 4 మెంబర్స్ ఉన్నారు. మన యాప్ నుంచే 3 మెంబర్స్ ఉన్నారు. అవునవును మాక్సిమం సార్. సెకండ్ ర్యాంక్ మీరు థర్డ్ ర్యాంకు. సో, విద్యా ఆహ్, విద్యాధరరావు విద్యాధర్, విద్యాధర్, మన అమరేంద్ర. అమరేంద్ర ఆ! ఇలా వీళ్ళు వరుసగా ఉన్నారు గదా! ఇట్లా 80 ప్లస్ 0 పాయింట్ మార్కులున్న ముగ్గురు, నలుగురున్నారు. అవును నంబర్ సార్. ఆఫ్ కూడా ఒక 2 మార్క్ తోటి బ్యాకప్ అయి ఉన్నారు. వీళ్ళు నెక్స్ట్ డీఎస్సీ కోసము ప్రిపరేషన్ అవ్వడంలో మీకు అంటే ఐ మీన్ ఒకప్పుడు మీరు ప్రిపరేషన్‌లో ఉన్నారు. ఇప్పుడు చెప్పే స్థాయికొచ్చారు. నేను అప్పటికి చెప్తున్నాను. సార్ మీరు పదే పదే నేను చాలా సార్లు మన యూట్యూబ్‌లో క్లాసుల అవును ద్వారా సార్. రాబోయే కాలానికి కాబోయే ఉపాధ్యాయులన్న మాట నిజమే సార్. పాటుగా మీరు చెప్పే స్థాయిలో ఉంటూ కొన్ని బేసిక్స్ ఏ సబ్జెక్ట్ విషయంలో అయినా గూడా బేసిక్స్ చెప్పే స్థాయిలో ఉంటే రేపు నలుగురు చెప్పొచ్చు అనేటటువంటి నేపథ్యాన్ని తీసుకొచ్చాం. మీరు ఓకే. ఓకే. బేసిక్స్ అని గూడా చెప్పిండ్రు గాబట్టే ఈరోజు నలుగురు చెప్పే స్థాయికొచ్చిండ్రు. ఉపాధ్యాయ వృత్తిలోకొచ్చిండ్రు. అవును. ఉపాధ్యాయ సంఘంలో గూడా స్వాగతం. దాంతో పాటుగా ఇంకో ప్రతిపాదన ఎవరైతే మన మిత్రులున్నారో, ఆ మిత్రులకి ఎంత ఇప్పుడు మాకు సుమారు చూసుకుంటే పెట్టుకొచ్చేటప్పటికి ఇంకొక నవంబర్‌లో. అవును సార్. అవును సార్. మన ఫిబ్రవరిలో అప్రాక్సిమేట్ ఎంత లేదనుకున్నా గూడా మళ్ళీ ఫిబ్రవరి మాసం అనేసరికి అవి ఒక 2 మంత్స్ వచ్చేటప్పటికి ఇప్పటికొక 3 మంత్స్. సో, మాక్సిమం ఒక మళ్ళీ 6 మంత్స్ ఇంట్రడక్షన్ బిట్వీన్ ఒక 3-4 మంత్స్ అట్లా టైమ్ ఉందన్నమాట. అవును సార్. 3 మంత్స్ టైమ్ ఉంటుంది. డీఎస్సీ కోసం 3 మంత్స్ టైమ్ ఉంటది. ఎగ్జామ్ విషయంలో. ఈ 6 మాసాల మధ్య వాళ్ళు మాక్సిమం విషయం ఏ విధంగా చదివితే ఎక్కువ మొత్తంలో స్కోర్ వచ్చింది? మీ ఎక్స్‌పీరియన్స్. మీరెట్లా చదివితే ఎక్కువ మొత్తంలో స్కోర్ వచ్చింది? అంటే సబ్జెక్ట్ డివైడ్ చేసిండ్రా? ఓ జాగ్రఫీ మొత్తం ఒక 4 డేసు, హిస్టరీ ఒక 4 డేసు, ఫిజిక్స్ ఒక 4 డేస్ అట్లా టైమ్ కేటాయించిండ్రా? లేదంటే సబ్జెక్టు మార్నింగ్ సెషన్ ఒక సబ్జెక్ట్, ఈవినింగ్ సెషన్ ఒక సబ్జెక్ట్ అట్లా చదివిండ్రా? ఎలా చదవడం వల్ల ఎక్కువ మొత్తంలో కంటెంట్ యాడ్ అయింది మీకు? ఓకే సార్. అంటే మనకిప్పుడు హ్మ్. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే సార్, మనకు ఎక్కువ వెయిటేజ్ అనేది కంటెంట్‌కుంటుంది సార్. అవును. మనకు వెయిటేజ్ ఏ విధంగా ఉంటుందో, మనం టైమింగ్‌ని కూడా ఆ విధంగా డివైడ్ చేసుకోవాలి సార్. సార్ నేను చెప్పేది ఒక చిన్న విషయం ఏందంటే, హ్మ్. ఇన్ని గంటలు చదివినా, అన్ని గంటలు చదివాను అని గొప్పలు చెప్పుకోవడం కంటే, నీ హ్మ్. మైండ్ ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క మైండ్ సెట్. ఎవరికి తక్కువ కాదు. ఓడినోళ్ళందరూ తక్కువ కాదు సార్. గెలిచినోళ్ళందరూ ఎక్కువ కాదు సార్. అవును. ఓటమికి, గెలుపుకి ఒకటే అడుగు తేడా. సరే వాళ్ళ దగ్గర ఎవరి అనుభవం వాళ్ళది. వాళ్ళది సార్. గెలిచినోళ్ళందరూ గొప్ప విజేతలు కాదు సార్. ఓడిన వాళ్ళు అంత ఏం తక్కువేం కాదు సార్. అందరికి ఏదో ఒక రోజు టైం వస్తుంది సార్. చిన్న చిన్న పొరపాట్లు సార్. ఆహ్, హ్మ్. దేనికైనా భగవంతుడు మనం కష్టపడుతూ వెళ్తుంటే భగవంతుడు కూడా మనకు సహకరిస్తాడు సార్. కు అవును. ఎప్పటికి మీరు చెప్పే ఒక డైలాగ్ సార్. నాకది చాలా మోటివేషన్ ఇచ్చింది సార్. కూర్చునే కూర్చునేంత సత్తా, చదివేంత ఓపిక ఉంటే పైనున్న భగవంతుడు గూడా మనకొచ్చే సర్వీస్‌ని ఆపలేడన్నట్టుగా అది అక్షరాల నిజం సార్. అక్షరాల సత్యం అది. హ్మ్. ఫస్ట్ మనకు ఓపిక ఉండాలి. సో, నువ్వు డీఎస్సీకి కూర్చుంటున్నావంటేనే, నువ్వు ఒక ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుంటున్నావంటేనే, ఒక డాక్టర్‌కి ఏ విధంగా పేషెన్సీ ఉంటదో, ఉంటే అవును. వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయగలుగుతాడో, సో, అదే విధంగా మనం పిల్లలు మన భావి తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తిలోకి రాబోతున్నాం. ఫస్ట్ లక్షణం మనకుండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏందంటే పేషెన్సీ సార్. ఓపిక. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన లక్షణం ఓపిక ఉండాలి సార్. ఓపికతో కూర్చొని చదివితే ఖచ్చితంగా సార్ టీచర్ జాబ్ అనే కాదు సార్. ఏ జాబ్ అయినా మనం కొట్టొచ్చు సార్. కాకపోతే కొంత సమయం పడుతుండొచ్చు. కొంత అవరోధాలు ఎదురవుతున్నాయి. ఎవరి పరిస్థితులు వారయి సార్. సో, నాకున్న పరిస్థితులు ఎవరి పరిస్థితులు వారియి. ఒకరికున్న కష్టాలు వేరు. ఎవరి బ్యాక్‌గ్రౌండు
ఒక్కొక్కరివి ఒక్కొక్క రకంగా ఉంటే వాళ్ళకి కొన్ని పరిస్థితులు అనుకూలించవచ్చు, అనుకూలించకపోవచ్చు. అవన్నీ కూడా విజయానికి కారణమే సార్. ప్రతి ఒక్క మనకు పరిసరాలు కూడా కారణమే. మన తల్లిదండ్రులు కారణమే, మన కుటుంబం కారణమే. ప్రతి ఒక్కటి కూడా మనకుండే ఫ్రెండ్స్ కారణమే. మనం ఆ సరైన ప్రిపరేషన్ స్ట్రాటజీలో, సరైన విధానంలో వెళ్ళే మార్గం గూడా ఏది రిసీవ్ చేసుకుంటున్నాం. ప్రతి ఉంటాయి సార్. మనం వెళ్ళే మార్గంలో చాలా కనిపిస్తాయి. అందులో మనం ఎంతవరకు మంచుంది మంచినే తీసుకోవాలి. చెడుంటే చెడుని వదిలేయాలి సార్. సో, ఆ విధంగా మనం తీసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఆహ్, అందులో మీ క్లాసెస్ అనేది గూడా ఒక భాగం సార్. ఆ హ్మ్. మంచిలో మీది గూడా ఒక భాగం సార్. సో, అట్లాంటివి తీసుకుంటూ మనకు ఏదైతే యూజ్‌ఫుల్ అవుతుందో, ఏది యూజ్‌ఫుల్ కాదో ప్రతి అంశాన్ని మనం నేర్చుకుంటూ వెళ్తే ఏదైనా ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా ఇంకొక గొప్ప విషయం ఏందంటే సార్, నెక్స్టు నేను 2017 నుంచి 2024 దాకా వెయిట్ చేసిన సార్. డీఎస్సీ కోసం. దాదాపుగా ఒక 9 సంవత్సరాలు వెయిట్ చేసినాం సార్. కానీ ఇప్పుడు ఈ ఇందులో మిస్ అయిన అభ్యర్థులకు అట్లాంటి ఏం లేదు సార్. నెక్స్ట్ అవును. వెంటనే 6 మంత్స్‌లోనే. సో, దానికి దీనికి ఏందంటే ఎప్పుడో లాంగ్ డ్యూరేషన్ ఉంటే చదివిన సబ్జెక్ట్ అంతా మర్చిపోతాం. వేరే బిజీలో పడి వేరే పనిలో పడి మర్చిపోతుంటాం. వేరే వేరే విధంగా జరుగుతుంటది సార్. సో, వెంటనే ఉంది కాబట్టి మీరెవరు డిసప్పాయింట్ కావద్దు సార్. ఎవరైనా సరే ఏ అభ్యర్థి అయినా సరే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. నెక్స్ట్ వెంటనే డీఎస్సీ అనేది అదొక మన గొప్ప అవకాశంగా భగవంతుడు మనకి ఇంకొక అవకాశం ఇచ్చిండనుకోవాలి సార్. సో, ఇప్పుడు ఎవరైతే ఒక మార్కు, హాఫ్ మార్క్‌లో మిస్ అయిందో రేపు పొద్దున వాళ్ళే విజేతలుగా నిలుస్తారు సార్. మీరు రేపు నాతోటైతే ఏ విధంగా మీరు ఇప్పుడు నేను లైవ్‌కొచ్చాను సార్. మీరు వాళ్ళతో గూడా రేపు లైవ్ తీసుకుంటా సార్. ఇది పక్కా షూర్ సార్. డామ్ ఇట్. తప్పకుండా. చాలా వెంకట్ సార్ ఆన్‌లైన్ క్లాస్ యాప్ ద్వారా ఖచ్చితంగా వస్తుంది సార్. సరే సార్. తప్పకుండా. ఇంకా మిత్రమా ఇంకొక చిన్న ప్రతిపాదన శ్రీకాంత్ సార్. మన మిత్రులు టెట్‌లో ఎంత స్కోర్ వచ్చిందని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. టెట్‌లో మనకి టెట్‌లో స్కోర్ సార్ ఓకే సార్. నాకు 112 స్కోర్ వచ్చింది సార్. ఫస్టు 2002లో రాసినప్పుడు 112 వచ్చింది సార్. తర్వాత రాసినప్పుడు కూడా 112 సార్. 2024 టెట్ రాసినప్పుడు కూడా 112 నా స్కోర్ దాటట్లేదు సార్. అది మ్యాజిక్ ఫిగర్ లాగా అట్లనే 112, 112 అదే విధంగా ఉంది సార్. ఒక హాఫ్ మార్క్ అటు కాలేదు. ఒక హాఫ్ మార్క్ ఇటు కాలేదు. సో, ఎవరైనా సరే మనము కేవలం డీఎస్సీ ఉన్నప్పుడే చదవాలంటే కాదు సార్. అవును. నువ్వు టెట్టే డీఎస్సీ అనుకోని చదవాలి సార్. టెట్ అవును. ఎగ్జామే టెట్టే కదా! క్వాలిఫై అయితే సరిపోతది కదా! 75 వస్తే సరిపోతది కదా! 60 వస్తే సరిపోతది కదా! 90 వస్తే సరిపోతది అనకుండా టెట్టే నువ్వు డీఎస్సీ అనుకోని చదవాలి సార్. ఏ అభ్యర్థి అయినా సరే టెట్‌నే డీఎస్సీ అనుకోని మనం చదవాలి సార్. అక్కడ నువ్వు ఎంత స్కోర్ చేయగలిగితే, ఎంత గెయిన్ చేయగలిగితే ఆల్రెడీ ఆ మార్క్స్ మన పాకెట్‌లో ఉన్నట్టే సార్. అంతే రేపు అవును. పొద్దునకే ఓన్లీ మార్క్స్ అనే కదా సార్. నీకు సబ్జెక్ట్ ఆల్రెడీ నీ మైండ్‌లో ఫిక్స్ అయ్యి ఉంటది సార్. రేపు పొద్దున రివిజన్ అనేది జస్ట్ నువ్వు చేసేది రివిజనే సార్. నువ్వు ఇప్పుడు టెట్‌కి ఎంత కష్టపడితే డీఎస్సీకి ఈజీగా అయిపోతుంటది సార్. అవును. డీఎస్సీకి మనకు రివిజన్ అనేది చాలా ఫాస్ట్‌గా అయితుంది. సో, మొదటిసారి చదివినప్పుడు ఏదైనా సరే ఏ సబ్జెక్ట్ అయినా సరే మొదటిసారి చదివినప్పుడు కష్టంగా అనిపిస్తది. రెండోసారి ఇంకో ఏ పనైనా సరే సాధనమైన పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా సో, చేస్తూ పోతుంటే మనకు సబ్జెక్ట్ అనేది ఈజీ అయితుంది సార్. సో, చదవాలి సార్. ఫస్ట్ ఎవరైనా సరే ఓపిక తెచ్చుకొని చదవాలి సార్. చదవడంతో పాటు మనం చదవడం ఎంత ఇంపార్టెంటో దానికి తగ్గట్టుగా స్ట్రాటజీ కూడా ఫాలో అవ్వాలి సార్. ఏదో గుడ్డెదు చేనులో పడ్డట్టుగా చదువుకుంటూ పోతే కూడా కాదు సార్. కొంత స్ట్రాటజిక్‌గా, కొంత ట్రిక్‌గా సలహాలు, సూచనలు తీసుకుంటూ మేము కూడా అదే విధంగా తీసుకున్నాం. ఏదో మేము ఒంటెద్దు పోకడ పోకుండా సీనియర్స్ కావచ్చు, మీలాంటి వారి సలహాలు కావచ్చు, మిగతా సలహాలు కావచ్చు సార్. సో, తీసుకుంటూ ముందుకెళ్ళాం సార్. ఈరోజు మీ ముందు ఉన్నందుకు సంతోషంగా ఉంది సార్. థాంక్ యూ సో మచ్. రిమైనింగ్ ఎనీవే శ్రీకాంత్. రిమైనింగ్ మెథడాలజీ స్కోర్ ఎంత వరకు కవర్ చేసిరని మిత్రుడు అడుగుతున్నాడు. దాంతో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఏ టాపిక్స్ చదివిందని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. కరెంట్ అఫైర్స్‌కి మంత్లీ మ్యాగజైన్ ఏమన్నా ప్రస్తావన చేసారా? చూసారా? లాస్ట్‌లో చూస్తున్నారా? శని ఇండియా చదివినాను సార్. హ్మ్. శని ఇండియాతో పాటు రెగ్యులర్‌గా పేపర్ సార్. న్యూస్ పేపర్. ఓకే. ఫస్ట్ తప్పకుండా. న్యూస్ పేపర్ నేనిచ్చే అడ్వైస్ ఏందంటే సార్ రెగ్యులర్‌గా న్యూస్ పేపర్ చదివి రాసుకోవడం అంటే లాంగ్ డ్యూరేషన్ ఉంటే అది సెట్ అవుతుంది సార్. ప్రిపరేషన్ హ్మ్. దగ్గరకొచ్చిన తర్వాత కొంత కష్టతరం అవుతుంది సార్. అంటే ఇప్పుడు మన కంటెంట్ చదివితే ఖచ్చితంగా అందులో నుంచే వస్తది. కానీ జీకే అనేది సముద్రం సార్ అది. ఏ వైపు నుంచి, ఏ మూల నుంచి దాడి చేస్తదో తెలవదు సార్. మనం ఎంత హ్మ్. చదివినా అది ఓకే. కాకపోతే కొంత అవగాహన అనేది మనకు బేసిక్ అవగాహన అనేది ఉండాలి. శని ఇండియా గాని ఏదైనా వారికి నచ్చిన ఏదైనా ఒకటి మ్యాగజైన్ అనేది ఖచ్చితంగా ఒకటి ఫాలో అవ్వాల్సిందే సార్. ఫాలో అవుతే దాంతో పాటు కొంత స్టాటిక్ జీకే, టెక్స్ట్ బుక్స్ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే సార్, సోషల్ వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏదంటే, స్టాక్ జీకేలో వచ్చే సగం క్వెషన్స్ మనకు ఆల్‌మోస్ట్ ఆల్ మన కంటెంట్‌లోనే కవర్ అయితాయి సార్. అదొకటి మనకు ప్లస్ పాయింట్ సార్. సోషల్ అవును. వాళ్ళకొచ్చేది. ఓన్లీ అవును. సోషల్ వాళ్ళకి. యెస్. యెస్. మీకు అంటే గాని కరెంట్ అవును సార్. యెస్. రిమైనింగ్ ఇంకా చిన్న ప్రతిపాదన సార్ వాళ్ళు మెసేజ్ మెథడాలజీ మనకి 16 మార్క్స్‌కి 14 ½ మార్క్స్ వచ్చినాయి సార్.
మెథడాలజీ. ఆ మెథడాలజీలో సార్. 3 క్వెషన్‌లు మిస్ అయినాయన్నమాట. వచ్చినాయి సార్. నాకు కంటెంట్‌లో 66.5 60 66 65.5 వచ్చినాయి సార్. ఓకే. నైస్. నైస్. బా చేసినావు. 66 వచ్చినాయి సార్. 66 కంటెంట్‌లో 14 మార్క్స్ అందులో. ఏ రోజు ఎగ్జామ్ పేపర్ రోజా? 31st రోజా? 30 రోజు ఫస్ట్ మార్నింగ్. ఆగస్ట్ ఫస్ట్ ఆగస్ట్ 1 రోజు. మార్నింగ్ సెషన్. ఆహా! సార్. ఓకే. ఆఫ్టర్‌నూన్ సెషన్. హ్మ్. ఇప్పుడు ఎట్లా అనిపించింది మొత్తం మీద వెంకట్ సార్‌తో ప్రిపరేషన్ గైడ్‌లైన్? సార్ ఇప్పుడు మనం కష్టపడుతూ పోతుంటే భగవంతుడు ఏదో రకంగా సాయం చేశాడంటే, ఆ సాయం నాకు మీ రూపంలో అందింది అనిపించింది సార్. అవునా? ఓకే. అంటే కొంత నేనొకటే నాకు సాయం అనుకుంటున్నా. చేశారు సార్. అంటే ప్రిపరేషన్ అనేది ఎవరి స్ట్రాటజీ వాళ్ళకి ఉండొచ్చు సార్. దానికి హ్మ్. ఇంకొంచెం బూస్ట్ లాగా అంటే మీరు ప్రతిరోజు ప్రతి క్లాస్‌లో మీరు క్లాస్‌కొచ్చిన మొదటనే రాబోయే కాలానికి కాబోయే ఉపాధ్యాయులు, రాబోయే కాలానికి కాబోయే ఉపాధ్యాయులు అన్నప్పుడల్లా ఒక మోటివేషన్ వచ్చేది సార్ నాకు. చాలా మోటివేషన్ వచ్చేది. అంటే సబ్జెక్ట్ అనేది ఎవరైనా చెప్తారు సార్. సబ్జెక్ట్ చెప్పడం వేరు. ఒక యాస్ ఎ గైడ్‌గా, యాస్ ఎ ఫ్రెండ్‌గా, యాస్ ఎ బ్రదర్‌గా మీరు ఎప్పటికప్పుడు దాన్ని మోటివేషన్ చేయడం అనేది ఏదో క్లాస్ చెప్పినమా, ఏదో మా పని మేము చేసుకుంటూ పోయినామా, క్లాస్ చెప్పినామా అని గాకుండా, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా మీరు మెయిన్‌గా నాకు నచ్చిందంటే సార్ జాగ్రఫీ. సో, దాంతో పాటు సార్ ఇంటర్మీడియేట్ అంటే అసలు విషయం చెప్పడం మర్చిపోయినా సార్. ఇంటర్మీడియేట్ హ్మ్. నేను కాస్త కొంచెం లేట్‌గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టినా సార్. టెక్స్ట్ బుక్స్ అంటే టెట్‌కి చదివినా గాని సార్ మనకు టెట్‌లో ఇంటర్మీడియేట్ చదవలేదు సార్ నేను. 10థ్ వరకే చదివినాను. డీఎస్సీ విషయానికొచ్చేసరికి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ చదివితేనే మనం ఖచ్చితంగా లీస్ట్‌లో ఉంటామనే విషయం అర్థమైంది సార్. టెట్ హ్మ్. రాసిన తర్వాత అర్థమైంది సార్ మనకది. టెక్స్ట్ హ్మ్. బుక్స్ కొంచెం లేట్‌గా స్టార్ట్ చేసాం. టెక్స్ట్ బుక్స్ బయట మార్కెట్‌లో అవైలబుల్‌గా లేకపోవడం, మనకు దొరకకపోవడం అవన్నీ కొంత సమస్యగా అనిపించింది సార్. చాలా రోజుల దాకా మనకు తెలుగు అకాడమీలో కూడా బుక్స్ దొరకలేదు. పాత బుక్స్ జూనియర్ కాలేజీలన్నీ తిరిగినా, ఒక 2, 3 జూనియర్ కాలేజీలు తిరిగినా బుక్స్ దొరకలేదు. సో, మీరు ఆ టైంలో ఆ టైం యుటిలైజ్ ఇట్లా వేస్ట్ కాకుండా ఏమైందంటే, మీరు కొన్ని క్లాసెస్ చేసిర్రు సార్. ఒకరోజు హిస్టరీ, ఒకరోజు ఒకరోజు సివిక్స్, ఒకరోజు ఎకానమీ, ఒకరోజు ఇట్లా ప్రతి సబ్జెక్ట్‌ని ఒక్కొక్క రోజు ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ పోవడం వల్ల అదొకసారి విని తర్వాత బుక్‌లో చదవడం ద్వారా కొంత ఈజీ అయింది సార్ నాకు. ఆ అంశంలో ఇంటర్మీడియేట్ అంశంలో మాత్రం సార్. కొంత హ్మ్. యూజ్‌ఫుల్ అయింది. దాని తర్వాత నేను టెక్స్ట్ బుక్స్ చదివాను సార్. టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాత మళ్ళీ మీరు మీ ఎగ్జామ్స్ రాయడం వల్ల ఓకే. ఈరోజు మనం ఒక టాపిక్ చదివిన తర్వాత అది హిస్టరీ కావచ్చు, ఎనీ సబ్జెక్ట్ ఎనీ పార్ట్ చదివిన తర్వాత ఎగ్జామ్ రాస్తే ఒకసారి మొత్తం సబ్జెక్ట్ మొత్తం కళ్ళ ముందు కనిపించేది సార్. ఒక ఎగ్జామ్ రాస్తే ప్రతి పాయింట్ ఆ కఠినత్వం ఎట్లుండేదంటే, ఆ 4 పాయింట్ల మీద మనకు సరైన అవగాహన ఉంటేనే మనం ఆ క్వెషన్‌ని కరెక్ట్‌గా అటెంప్ట్ చేయగలుగుతాం. యెస్. సబ్జెక్ట్ ఓకే. మీద మనకెంత పట్టుందనేది ఆ క్వెషన్ ద్వారా అర్థమయ్యేది సార్. అంటే క్వెషన్ అవగాహన స్థాయి మనది ఏ మేరకు ఉందనేది ఆ క్వెషన్ చేస్తే అర్థమయ్యేది సార్. ఒకసారి కంప్లీట్‌గా మనకు ఒకసారి రివిజన్ అయినట్టు, ఆ ఎగ్జామ్ రాసే రివిజన్. ఒకసారి ముందు చదువుతాం. మళ్ళీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమేం తప్పులు అయినాయని ఒకసారి వెరిఫై చేసుకుంటాం. తర్వాత మీరు ఎక్స్‌ప్లనేషన్ తర్వాత అందులో గూడా ఒకసారి మొత్తానికి ఒక 3 టైమ్స్ మీ ద్వారా రివిజన్, మేము చదివింది ఒక 2, 3 టైమ్స్. సో, ఆ విధంగా ఇంటర్మీడియేట్ అనేది కొంత నాకు చాలా యుటిలైజ్ అయింది సార్. ఆ విధంగా. అంటే నేను ఎక్కువ సార్లు బుక్ రిపీట్ చేయలేకపోయినా సార్. కేవలం 2 టైమ్స్ మాత్రమే రిపీట్ చేయగలిగిన బుక్ అనేది. 2 టైమ్సే రిపీట్ చేసిన సార్. శ్రీకాంత్ సార్ ఇంకొక మీకు ఎగ్జామ్‌కి ముందు ఒక 2, 3 రోజుల ముందు 4, 5 డేస్ లేదా 1 వీక్ ముందు మ్యాథ్స్ చేసిండ్రు. అంటే టెన్షన్‌గా మేడమ్ ఉండి శైలజ మేడమ్ అని చెప్పేసి అంటుంది. సో, బిఫోర్ ఆ! ఎగ్జామ్స్‌కి ఒక 2 డేస్, 3 డేస్ ముందు, ఒక 1 వీక్ ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎక్కువ మొత్తంలో టెన్షన్ కదా! ఎలా గెయిన్ చేసిండ్రు ఆ టెన్షన్‌ని అని అంటుందన్నమాట. అవును సార్. అది ప్రతి ఒక్క అభ్యర్థి ఫేస్ చేసే సమస్యనే సార్ అది. అంటే మనం ఇన్ని రోజులు చదివినాం సార్. అంటే దాదాపుగా 6 నెలల్లో మన ప్రిపరేషన్ అనేది 6 నెలల్లో, 3 నెలల్లో ఎంతో కొంత కాలంగా మనం కొనసాగిస్తూ వస్తున్నాం. అదే ప్రిపరేషన్ స్ట్రాటజీని వచ్చిన తర్వాత ఇన్ని రోజులు కొత్త అంశాన్ని ముట్టుకోవద్దు సార్. ఒక 2 డేస్ అవును. ఉందన్న 2 డేస్ కావచ్చు, 3 డేస్ తర్వాత కొత్త అంశం జోలికి పోవద్దు సార్. ఇంతవరకు నువ్వు ఏ అంశాలనైతే చదివినామో, ఏ బుక్ అయితే చదివినామో, ఆ బుక్‌నే చదవాలి. ఒక బుక్‌ని నువ్వు 10 సార్లు చదువు. మళ్ళీ నేను ఇంకో సబ్జెక్ట్ చదవలేదు, ఇంకో అంశం చదవలేదు అని చెప్తే ఇటు కాకుండా పోతుంది సార్. అవును. ఒకటే అంశాన్ని చదివిన అంశాన్ని తదేకంగా చదివితే అదేదైనా మనకు సబ్జెక్ట్ వస్తుంది సార్. కొంచెం టెన్షన్ పడకుండా టెన్షన్ అనేది పడొద్దు అని మనం ఎంతని చెప్పినా ఖచ్చితంగా మన మైండ్ అనేది టెన్షన్ పడుతుంటుంది సార్. మనం ఒకటి ఫ్రీగా ఉండేటట్టు మనకు ఏ సబ్జెక్ట్ అయితే ఈజీగా అనిపిస్తదో, ఏ టాపిక్ అయితే ఈజీగా అనిపిస్తదో అట్లాంటివి రివిజన్ చేయడం. లేదు అంటే మనకి ఏ విధంగా కొన్ని ఒక్కొక్కరికి ఉంటది సార్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పిఐఈ లేదంటే కరెంట్ అఫైర్స్. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ అనేది ఇష్టం ఉంటది సార్. బాగా హెవీ ఇష్టం ఉంటది. సో, అట్లాంటి సబ్జెక్ట్ మనకు టెన్షన్ ఉన్న టైంలో ఏందంటే టైం వేస్ట్ చేయకుండా ఆ సబ్జెక్ట్‌ని రివిజన్ చేస్తే
కరెంట్ అఫైర్స్ కానీ అవి ఏముంటాయి, కరెంట్ అఫైర్స్ చదివినా కొద్ది ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంటది. కొత్త అంశాలు కాబట్టి ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంటది సార్. సో, అట్లాంటివి కొంచెం రివిజన్ చేయడం. ప్రతి ఏ బుక్‌నైనా సార్ కనీసం ఖచ్చితంగా మినిమమ్ ఒక 5-6 టైమ్స్ ఖచ్చితంగా రివిజన్ చేయాలి సార్. అది ఏ బుక్ అయినా కావచ్చు, మీరు ఏ పబ్లికేషన్ అయినా ఎంచుకోవచ్చు. ఏ బుక్ అయినా తీసుకోండి. కాకపోతే ఖచ్చితంగా మనం 5-6 టైమ్స్ మాత్రం ఖచ్చితంగా రివిజన్ చేయాలి. ఆ రివిజన్ చేయడం, బుక్ చదవడం ఎంత ఇంపార్టెంటో దాంతో పాటు ఎగ్జామ్ రాయడం కూడా అంతే ఇంపార్టెంట్ సార్. అదొక 50% అయితే ఇదొక 50% సార్. బుక్‌లో ఉన్న టాపిక్స్ ఉండాలి. మీరు రివిజన్ చేసే అదే బుక్‌లో సార్. నేను గూడా ఆ విషయాన్ని ఫస్టే ప్రస్తావించిన సార్. అవును. అంటే మార్కెట్‌లో చాలా రకాల బుక్స్ ఉంటాయి. సో, మన ఇందులో ప్రభంజనం, అందులో ప్రభంజనం అని గాకుండా, సో, బుక్‌లో ఎంతవరకు ఫస్ట్ ప్రతి అభ్యర్థి చాలా వరకు చేయని తప్పేందంటే, అంటే నేను గూడా చేసిన తప్పు సార్. హెచ్‌జిటి రాసిన అసలు లాస్ట్ మూమెంట్ వరకు గూడా అసలు మా దగ్గర సిలబస్ కాపీ అనేది లేదు సార్. ఏదో అవును. ఓ మెటీరియల్ ఉన్నాయా, మెటీరియల్ చదువుకుంటా పోయినామా అన్నట్టే ఉండేది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మనం నోటిఫికేషన్ కంటే ముందు ఫస్ట్ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసే కంటే ముందు ఒక యుద్ధానికి పోయేటప్పుడు మనం ఆయుధాలన్నీ ఎట్లా సెట్ చేసుకొని పోతామో సార్. సో, ఆ విధంగా ఫస్ట్ మనం ఏమేం బుక్స్ కావాలి? ఆ బుక్సు. తర్వాత ఫస్ట్ సిలబస్ కాపీ సార్. ఫస్ట్ మనకు కావాల్సిన సిలబస్ కాపీ. సిలబస్ కాపీలో ఎంతవరకు కాపీ ఉంది? దేనికి ఏ కంటెంట్‌కి ఎంత వెయిటేజ్ ఉంది? ఏ విషయాన్ని మనం ఎక్కువ చదవాలి? ఏ విషయాన్ని తక్కువ చదవాలనేది అది ఎవరి స్ట్రాటజీ పరంగా ఎవరిది వాళ్ళు సార్. సో, ఇన్ని గంటలు, అన్ని గంటలని కాకుండా ఒక్కొక్కరి మైండ్ ఒక్కొక్క టైంలో రిసీవ్ చేసుకుంది. కొందరికి ఎర్లీ మార్నింగ్ చదివే అలవాటుంటది. కొందరికి నైట్ ఔట్ చేసే అలవాటుంటది. సో, దాంతో పాటు తదేకంగా చదవడం కొంత మైండ్‌కి రిలాక్సేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. నువ్వు ఎంతసేపు చదువుతావో మైండ్‌కి రిలాక్సేషన్ అనేది కూడా అంతే. నువ్వు అట్లే చదువుకుంటూ పోతే మైండ్‌కి బర్డెన్ అయితది. ఏ మాత్రం కూడా రిసీవ్ చేసుకోదు సార్. బర్డెన్‌గా ఉంటది. హెడేక్‌గా ఉంటుంది. హ్మ్. సో, మనం ఎంతసేపు చదువుతామో దానికొక ప్రిపరేషన్‌కి ఒక సబ్జెక్ట్‌కి, ఒక పాటకి కనీసం ఒక 15 మినిట్స్ 10-15 మినిట్స్ అట్లా గ్యాప్ ఇవ్వడం. కొద్దిసేపు వాకింగ్ అట్లా చేయడం. ఒక్కొక్కరి ఎవరి బాడీ లాంగ్వేజ్‌ని బట్టి వాళ్ళు కొంత గ్యాప్ అనేది ఉండాలి సార్ ఖచ్చితంగా. సో, మనకు ఆ విషయం నేను చెప్పేదేం కాదు సార్. మనకు సైకాలజీ చదివిన ప్రతి అభ్యర్థికి తెలుసది. మన స్మృతి అవునవును. ఏ విధంగా పెంపొందుద్దనేది ఖచ్చితంగా అందులో ఉంటుంది. అవును. ఆ విధంగా చదవాలి సార్. నైతే కష్టాలు, నష్టాలు ప్లస్ ఒక కుటుంబము అంటే బాధంటే ఏంటి? సంతోషం అంటే ఏంటి? సో, విజయం పొందితే ఏ తరహాలో ఉంటాం? విజయం పొందకపోతే ఏ తరహాలో ఉంటాం? ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే ఎలాంటి ఆనందం, రాకపోతే ఎలాంటి ఆనందం ఉంటదని చాలా సంతోషం. అటువంటి ప్రతిపాదనలు పరిగణలో తీసుకొని ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో మాత్రం స్థిరపడ్డారు. రేపటి ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో మరెందరికో ఇంకా ఆదర్శంగా నిలవాలని, దాంతో పాటుగా మన వెంకట యాప్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండడం, కొంత సజెషన్స్, కొన్ని ప్రధానమైనటువంటి కీవర్డ్స్ కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శ్రీకాంత్. సార్ ఇంకొక చిన్న ప్రతిపాదన సార్. మీరు ఆ! చెప్పే అంటే సార్ మీరు పెట్టిన కాస్ట్ చాలా తక్కువనే. అవును. అది చాలా తక్కువ. మీరు ఎప్పుడో ఒక విషయం చెప్తుండే సార్. రేపు పొద్దున స్కూల్‌కి పోయిన తర్వాత మీరు చాక్ పీస్ పట్టుకున్న క్షణం వెంకట్ సార్ గుర్తొస్తే చాలని. అది మాత్రం అవును. ఖచ్చితంగా అంటే సబ్జెక్ట్ అనేది అందరం చదువుతాం సార్. సబ్జెక్టు చదవడం వేరు. మనకి సబ్జెక్ట్ మైండ్‌లోకి రిసీవ్ అవ్వడం వేరు. ఆ రిసీవ్ అయ్యే విధానం మీ నుంచి నేను నేర్చుకున్నాను సార్. రేపు పొద్దున పోయిన తర్వాత ఖచ్చితంగా నాకు మైండ్‌లో వస్తుంటది. అంటే చాక్ పీస్ పట్టుకున్న ప్రతిసారి వెంకట్ సార్ గుర్తొస్తే చాలనుకుంటే ఖచ్చితంగా ఉంటది సార్. అది అది మాత్రం నేను చాలా ప్రౌడ్‌గా చెప్పగలుగుతా సార్. యెస్. యెస్. సాయి వాళ్ళకి 1:3 నిష్పత్తిలో మీకేమన్నా శంకర్ మెసేజ్ వచ్చిందా? లేదు సార్. రాలేదు సార్ ఇంకా. అంటే ఎస్‌జిటి వాళ్ళకి రేపటి అంటే ఇప్పుడు ఇంతకుముందు మనకు తెలిసిన సమాచారం ఏంటంటే మిత్రులకి లైవ్‌లో ఉన్న మిత్రులకు తెలియపరిచేది. సో, మాక్సిమం వరకి 1:3 జాబితా అనేది రూపొందించడం జరుగుతుంది. రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ఎలాంటి ప్రాసెస్ ఉంటదనే విషయం ఒకటి వర్క్‌షాప్ అవునవును సార్. జరుగుతుంది. మీకు సో, ప్రాపర్ వేలో అన్నమాట. అంటే రేపటి నుంచి స్టార్ట్ అయితది మాక్సిమం. అవును సార్. ఈరోజు నైట్ వరకి వస్తాయని అంటున్నారు సార్. ఇందులో మిస్ అయిందనే బాధ ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. మిస్ అయిన అభ్యర్థులకు నేను చెప్పదలుచుకున్న చిన్న అంశం సార్. ప్రతి ఒక్కరికి ప్రతి అది ఒక్కరికి క్లియరా? ప్రతి ఒక్కరికి బాధ అనేది ఉంటుంది సార్. అంటే వాళ్ళు గూడా ఇంత దగ్గర దాకొచ్చి ఒక్క అడుగు దూరంలో విజయం తప్పిపోతే ఆ బాధ ఎట్లుంటుందో నేను గూడా ఫేస్ చేశాను సార్. ప్రతి ఒక్క అభ్యర్థికి తెలుసు. సరే మన మనము ఒక ఉపాధ్యాయ వృత్తిలోకి రాబోతున్నాం సార్. మనమే డిసప్పాయింట్ అయితే రేపు పొద్దున పిల్లలకి మనము ఏం చెప్పగలుగుతాం సార్? సో, మనల్ని మనము సెల్ఫ్‌గా మోటివేషన్ చేసుకుంటూ
మనము ఫస్ట్ స్ట్రాంగ్‌గా, దృఢంగా, మానసికంగా దృఢంగా ఉండి, మన తల్లిదండ్రులకు మనం ధైర్యం చెప్పాలి. ఇది కాకపోతే నెక్స్ట్ వెంటనే ఉంది. నేను నెక్స్ట్ వెంటనే కొట్టగలుగుతా. మనకి సబ్జెక్ట్ ఎప్పుడు ఎక్కడికి పోస్తారు. మన సబ్జెక్ట్ మనకు నువ్వు ఇంత దగ్గర దాకా వచ్చినామంటే ఎవరైనా సరే ఏ అభ్యర్థి అయినా మనం ఇంత దగ్గర దాకా వచ్చినామంటే అంత ఊరికి ఎవరు సార్ ఎంతో దాని వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులుంటాయి. ఎంతో స్ట్రగుల్ ఉంటది. ఎన్నో అవమానాలుంటాయి. రిలేషన్స్‌లో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఊర్లో కావచ్చు. ఇంకెన్ని రోజులు చదువుతావు? ఇంకా ఎన్ని రోజులు చదువుతావు? ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా! అని ప్రతి ఒక్క అభ్యర్థికి ఇవి ఎదురయ్యే ఆహ్, ప్రతి ఒక్కరికి ఇవి ఎదురైతుంటాయి సార్. ఇట్లాంటి సమస్యలనేవి ఎదురుంటాయి. సో, ఎవరి మాట వినొద్దు సార్. ఎదుటోడు ఏమనుకుంటాడనేది మనకు అవసరం లేదు. మన తల్లిదండ్రులు, మనము, మన గురించి మనకు తెలుసు. మన స్ట్రాటజీ మనకు తెలుసు. మన మీద మనకు నమ్మకం ఉండాలి సార్. నేను కొట్టగలుగుతానా అనే విషయం పక్కన పెట్టి, నేను కొట్టగలుగుతా అనే కాన్ఫిడెన్స్ మనకుండాలి ఫస్ట్. సో, వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు, బయట అనేవాళ్ళు మస్తు అనుకుంటారు సార్. ఏదైనా అనుకుంటారు. ఇంకా వీళ్ళ తల్లి అనుకుంటారు. చిన్న ఎగ్జాంపుల్ సార్. ఆల్రెడీ నేను 2 ఇయర్స్ మ్యారీడ్ అయిన తర్వాత కూడా నువ్వు ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా! నువ్వు ఇంకా చదవడం అవసరమా? అని అన్నారు. కానీ నా తల్లిదండ్రులు ఎప్పుడు నన్ను ఆ విధంగా ప్రోత్సహించారు. నేను ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కూడా నేను కొంత డిసప్పాయింట్ అయినా సార్. ఎందుకంటే నేను అనుకున్న స్థాయిలో ఇంకొంచెం అటెంప్ట్ చేయలేకపోయినా బాధ నాకు కొంచెం ఉంది సార్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా నేను కొంత బాధపడ్డా. అంటే పిఐఈ గాని, జీకే కరెంట్ అఫైర్స్ గాని నేను అనుకున్న స్థాయిలో నేను ప్రిపేర్ అయిన విధానం అంత స్థాయిలో నేను అటెంప్ట్ చేయలేకపోయినా అని కొంత బాధ అనిపించింది సార్. వచ్చిన తర్వాత మా నాన్న ఒకటే అన్నారు సార్. ఇది కాకపోతే నెక్స్ట్ వెంటనే డీఎస్సీ ఉంది. దానికి ప్రిపేర్ అవ్వు. భగవంతుడున్నాడు. సరే నీ నీ ప్రయత్నం నువ్వు చేసినావు. నీ తప్పు లేదు. ప్రయత్నం అంటే ప్రయత్న లోపం ఉండదు సార్. ఎవరైనా సరే ప్రయత్న లోపం ఉండకూడదు. ఫస్ట్ ప్రయత్న లోపం ఉండొద్దు. తర్వాత ఆ మిగతాదంతా భగవంతుడే చూస్తాడు సార్. భగవంతుడు కూడా ఆపలేడు అన్నట్టుగా నాకు ఆ ధైర్యాన్ని మా నాన్న మా ఫ్యామిలీ ఇచ్చింది సార్. ఇది కాకపోతే నెక్స్ట్ డీఎస్సీ అది కాకపోతే నెక్స్ట్ ఉంది. సో, నువ్వు కొడతావనే నమ్మకం మాకుంది. సరే కాంపిటీషన్ ఎక్కువుంది. 10 ఏళ్ల నుంచి డీఎస్సీ లేదు. 10 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేదు కాబట్టి అంతా స్ట్రక్ అయినారు. కాబట్టి ఉంటది ఖచ్చితంగా జాబ్ వస్తదా రాదా? నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేసినావు. తర్వాత చూద్దాం. రిజల్ట్ అనేది వెయిట్ చేద్దాం. ఎగ్జామ్ అయిపోయింది. నువ్వు రిలాక్స్‌గా ఉండు. తర్వాత వస్తే వచ్చింది. లేదు అంటే మళ్ళీ చదువు. సో, అట్లాంటి మోటివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఆ మోటివేషన్ నాకు నా తల్లిదండ్రులు అందించారు సార్. ఆ విషయంలో నేను ఆహ్, వాళ్ళకి రుణపడి ఉంటాను సార్. సో, ఇంతవరకి నేను 29 ఇయర్స్ సార్. ఇంతవరకి నాకు చేదోడు వాదోడుగా ఉండి ఎప్పుడు కూడా నన్ను ఏంది ఆ విషయంలో నేను అదృష్టవంతుడినని నేను అనుకుంటాను సార్. ఒకటి చెప్పాలా సార్ ఇక్కడ నేను ఒకటి శ్రీకాంత్ సార్ ఏంటంటే, ప్రపంచానికి మనల్ని భౌతికంగా పరిచయం చేసినటువంటి అమ్మా, నాన్న స్కూలుకి పంపించి 10 సంవత్సరాలు, ఇంటర్మీడియేట్‌కి 2 సంవత్సరాలు, డిగ్రీకో 3 సంవత్సరాలు ఇదంతా పంపించేది వాళ్ళు ప్రపంచాన్ని పరిచయం చేసినప్పుడు ఒక పేరు పెడతారు. ఆ అవును పేరుకు సార్. ముందు ఒక డిజిగ్నేషన్ ఏర్పాటు చేసుకోమనే మనల్ని ఇంత ఇంత దూరం తీసుకొస్తారనమాట. ఇప్పుడు అవును మీరు సార్. భౌతికంగా ఒకవేళ ఇన్ కేస్ నేను అనొద్దు. కాకపోతే గుర్తింపు బయటి ప్రపంచానికి గుర్తింపు ఏంటంటే రేపటి నుంచెల్లి 'పబ్బా శ్రీకాంత్ సార్' అని చెప్పేసి అంటారు. ఏమని అంటారంటే టీచర్ 'ప్రభా శ్రీకాంత్ సార్' అనే ప్రస్తావన వస్తది. ఇక్కడ మనకి ఇంకో మిత్రుడున్నాడు 'సోమేశ్వర్ సార్' అని. సార్ కూడా ఓకే సార్. బాగా అర్థం చేసిండు. చిట్ట చివరి దశలో సార్ సోమేశ్వర్ సార్ మీకు వెంకట్ సార్ ఆన్‌లైన్ క్లాస్ యాప్ గాని, వెంకట్ సార్ గాని ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. సో, మానసిక స్థైర్యాన్ని ఎట్టి పరిస్థితిలో కోల్పోవద్దు. 100కి 1000% పర్సెంట్ చెప్పాలంటే 100% ఉంటది. కాపోతే నేను చెప్పొచ్చేది 1000% మీరు 100 సర్వీస్ కొట్టొచ్చు నెక్స్ట్. నెక్స్ట్ డీఎస్‌లో ఒక పోస్ట్ మీ పేరు రాసి పెట్టుంటది సార్. గుర్తుపెట్టుకోండి. హార్డ్ వర్క్ చేయండి. ఇప్పటికే గట్టిగా కాంపిటీషన్ మన టెస్ట్ సీరీస్‌లో ఎక్కువ స్కోర్ వచ్చేది. శ్రీకాంత్ సార్ మీరు ఈ టెస్ట్ సీరీస్‌లో రాసేటప్పుడు ఎంత స్కోర్ వచ్చేది ఎక్కువ మొత్తంలో? మన టెస్ట్ సీరీస్ రాసేటప్పుడు? సార్ నేను అందులో 50% కూడా అటెంప్ట్ చేయలేకపోయాను సార్. అంటే ఒక్కొక్కసారి నాకే అనిపిచ్చేది. అసలు నేను సక్సెస్ అయితనా అనిపిచ్చేది. సో, తర్వాత ఏందంటే అనాలిసిస్ చేసుకుంటే ఓకే. క్వెషన్ లెవెలింగ్ ఎక్కువుంది. సో, ఆ లెవెల్‌లో మనం ప్రిపేర్ అవ్వాలని అర్థమైంది సార్. అది సార్. అవును. సో, మనకు అందుకనే సోమేశ్వర్ సార్ అంటున్నారు. 100% గేట్ అనేది సార్ ఇబ్బంది లేదు. నో ప్రాబ్లమ్. సంధ్య మేడం ఆల్‌మోస్ట్ రిమైనింగ్ లైవ్‌లో ఉన్న మిత్రులందరూ కూడా చూసే వాళ్ళందరూ కూడా ఒక చిన్న ప్రతిపాదన. నిరుత్సాహపడకండి. మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దండి. మీకు ఎంత వరకు పాసిబిలిటీ అయితే అంతవరకు. ఏ విధంగా అయితే సోర్సెస్ ఉన్నాయో ఆ విధంగా. యుద్ధం చేయడానికి మనకు ఎలాంటి సోర్సెస్ ఉంటే అలాంటి సోర్సెస్‌తో యుద్ధం చేయడానికి ముందుకెళ్ళాలి తప్ప, సార్ ఇప్పటిదాకా మీరు ప్రిపేర్ అయ్యిండ్రు. లైవ్‌లో ఉన్న మిత్రులకు నేను చెప్పొచ్చేది ఒకటే. సో, మీరు ఇప్పటిదాకా ప్రిపేర్ అయ్యిండ్రు. దగ్గరికొచ్చిండ్రు. ఒక చిన్న అంటే దూరంలో ఒక అడుగు దూరంలో మీరు ఆగిపోయిండ్రు. అడుగు దూరంలో ఆగిపోయిన వాళ్ళు మరొక్క అడుగు ఇంకా రెట్టింపు వేగంతో ముందడుగేస్తే తప్పకుండా మనం మన సక్సెస్‌ని సాధించొచ్చు. రిమైనింగ్ మీరు గనక ఇక్కడే ఆపేస్తే ఈ 2 సంవత్సరాలు, సంవత్సరం తరబడి చదివినటువంటి బీఎడ్ సర్టిఫికేట్‌లకు గాని, డిగ్రీ సర్టిఫికేట్‌లకు గాని ఎలాంటి విలువ ఉండదు. ఇప్పుడు మీరు అవును సార్. సర్వీస్ కొడితేనే మన అమ్మా నాన్న వాళ్ళు మనకి ఇక్కడి దాకా పంపించి తీసుకొచ్చిన సర్టిఫికేట్‌లకి విలువ. ఎప్పుడైతే డిగ్రీలు, బీఎడ్ చదువుతామో ఆ యొక్క వృత్తిరీత్యా కోర్సులకు విలువ, ఆ సర్టిఫికేట్‌లకు విలువ మనం సర్వీస్ సాధించినప్పుడే ఉంటది కాబట్టి మాక్సిమం సర్వీస్ సాధించి పెట్టే ప్రయత్నం చేయండి సార్. ఇంకా రిమైనింగ్ ఇంకా బెస్ట్ ఒకసారి గమనించండి.
మనం బాణం విల్లు ఏసినప్పుడు ధనస్సులో ఆ యొక్క బాణం ఎంత దూరం బ్యాకప్ ఎళ్తే అంత ముందుకెళ్తది. అదే తరహాలో ఎంత ఓటమి పాలైతే అంత ఎక్కువ మొత్తంలో మెరుగైన సాధన తీసుకురావచ్చు. మేము పదే పదే టెస్ట్ సీరీస్‌లో కూడా ప్రస్తావన చేసింది. ఎన్ని తప్పులు పోతే అంత బెటర్ సార్. ఎంత తక్కువ స్కోర్ వస్తే అంత మంచిది అని చెప్పేసని. ఆ నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు మంచిర్యాల జిల్లా మనకు మిత్రుడు భరత్ కుమార్ గాని, మన యొక్క సిద్దిపేట జిల్లా నిమిత్తం మన యొక్క శ్రీకాంత్ సార్ గాని, నెక్స్ట్ అరవిందర్ అని 4థ్ ర్యాంక్ ఇలా నంబర్ ఆఫ్ ప్రతి జిల్లాలో కూడా రెండో ర్యాంక్, ఒకటో ర్యాంక్, మూడో ర్యాంకు నాగర్ కర్నూల్ నుంచెల్లయితే శివశంకర్, శ్రీశైలం అని చెప్పేసని అక్కడ గూడా రిమైనింగ్ మల్లేశం అని చెప్పేసని మహబూబ్‌నగర్ నుంచెల్లి ర్యాంకులు రిమైనింగ్ మిత్రుడైతే సోదరీమణులైతే చాలా వరకు లైవ్‌లోకి వచ్చి మాట్లాడనీకి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే వాళ్ళ యొక్క ప్రస్తావన మాత్రం చాలా ఎక్కువ ఉంది. సో నేను మాత్రం ఆర్‌టి విషయంలో ఆన్‌లైన్ ప్రపంచాన్ని స్టార్ట్ చేసిన తర్వాత అతి తక్కువ సమయంలో మాక్సిమం నేను స్టార్ట్ చేసింది ఫిబ్రవరి ఆర్ మార్చ్ మాసంలో స్టార్ట్ చేసాం మనం. స్టార్ట్ చేసిన తర్వాత ఏపీ వాళ్ళకి ఫస్ట్ గ్రూప్ 2 టెస్ట్ సీరీస్ ఏర్పాటు చేసాం. ఆ టెస్ట్ సీరీస్‌లో ఎక్కువ ఫలితాలు సాధించాం. అక్కడ కొంతవరకు ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే పీడీఎఫ్ రూపంలో మనం టెస్ట్‌లు ఇవ్వడం వల్ల ఆళ్ళు బయట ప్రపంచం వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళు మార్కెట్ చేసుకున్నారు. ఇది కాదని చెప్పేసి ఆన్‌లైన్ టెస్ట్‌లు పెట్టడం వల్ల మొదలుపెట్టాం. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ సోషల్ అంటే నాకున్న ఒక ఫీలింగ్. సోషల్ మీద నాకున్న అభిమానము, దాంతో పాటు నా యొక్క ప్యాషన్‌ని పరిగణలోకి తీసుకొని, బయటి ప్రపంచంలో నేను క్లాసులు చెప్పనీకి పోయినప్పుడు సోషల్‌కి వాళ్ళకి తక్కువ టైం కేటాయించడం వల్ల, ఇదేదో సోషల్ ఫుల్ ప్లేజ్‌గా మనం అందించాలి. స్కూల్ అసిస్టెంట్ సోషల్‌కి మాత్రమే 2 తెలుగు రాష్ట్రాలలో వెంకట్ సార్ ఆన్‌లైన్ క్లాస్ యాప్ అంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్‌కి పెట్టింది పేరు అని నేను నిలబెట్టాలని కొంచెం రిస్క్ తీసుకున్నాను. కొన్ని రిటర్న్ అనేది శ్రీకాంత్ రూపంలో గాని, భరత్ రిటర్న్ రూపంలో గాని వచ్చింది కుమార్ కదా సార్. రూపంలో రావడం జరిగింది. రిస్క్ తీసుకుంటే రిటర్న్ వస్తదనేటటువంటి సిట్యుయేషన్‌లో ముందడుగు చేసిన సార్. అది శ్రీకాంత్ సార్ వల్ల రిమైనింగ్ అట్లా చాలా మంది మిత్రుల ద్వారా ఇప్పటికి ఓవరాల్‌గా మన యాప్ ద్వారా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకంటే క్వెషన్స్ బాగున్నాయని ఇప్పుడు శ్రీకాంత్ సార్ చెప్పినట్టుగా ఎగ్జామ్స్ బాగున్నాయి, టెస్ట్ సిరీస్ బాగుందని చెప్పేసని ఎవరికి షేర్ చేయకపోవడం వల్ల కొంత ఆర్థిక పరంగా ఇబ్బంది పడ్డాం. అయినప్పటికీ కూడా ఇప్పటికి సుమారు మనకు అందిన సమాచారం మేరకు ఒక 193 మెంబర్స్ 193 మంది లీడింగ్‌లో ఉన్నారు. అందరూ టాప్ 10 ర్యాంక్‌లో ఉన్నారు. కంప్లీట్‌గా వాళ్ళకి రిజర్వ్ అయ్యి ఉన్నది. నెక్స్ట్ ఇంకొక మిత్రుడు ఫోన్ చేశారు ఇంతకుముందు జస్ట్ మన లైవ్‌కి ముందు. నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి కంప్లీట్‌గా కేవలం సార్ వచ్చేటప్పటికి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వీహెచ్ అన్నమాట. చూడలేడు. కానీ సార్‌కొచ్చిన ర్యాంక్‌ని బట్టి చూస్తే వాళ్ళ కోటా పర్పస్ చూస్తే ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నాడు. తను ఈరోజు నాకు సర్వీస్ వస్తదా సార్ అనే కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి, సార్ నేను మీ యాప్ ద్వారా గాని, మన యూట్యూబ్ ఛానెల్ ద్వారా గాని కేవలం విని, మీరు చెప్పే విశ్లేషణ విని మాత్రమే ఈరోజు 64 మార్కులతో రీడింగ్‌లో ఉన్నాను సార్ నేను. నాకు పోస్ట్ వస్తది. ఈ విషయం మీకు షేర్ చేద్దాం అని చెప్పేసని కాల్ చేసిన సార్ అన్నాడు. తనను కూడా మీ ముందు తీసుకొస్తా సార్. అంటే ఇక్కడ శరీరంలో ఉన్నటువంటి కొన్నింత వరకి కొన్ని భాగాలు మనకు పనిచేయనటువంటి వ్యక్తులే ఈరోజు సర్వీసులు సాధించి ప్రపంచానికి, మనకి నిదర్శనంగా ఉన్నారు. అలాంటిది మన శరీరంలో అన్ని అంగాలు పనిచేస్తున్నప్పుడు మనమెందుకు నిలవకూడదు? మనమెందుకు ఎక్కువ మొత్తంలో బయట ప్రపంచానికి చేదుడు వాదనలు ఉండకూడదు. సర్వీస్ కొట్టేది వాళ్ళని డ్యూటీకి చేయొద్దనే నేపథ్యంలో ఉన్నానన్నమాట. అందుకనే నేను చెప్పొచ్చేది ఒకటే మిత్రమా, ఎవరు నిరుత్సాహపడొద్దు. మానసిక స్థైర్యాన్ని ఎట్టి పరిస్థితిలో కోల్పోవద్దు. 100కి 100% నెక్స్ట్ టెట్, నెక్స్ట్ డీఎస్‌లు స్కూల్ పోస్టులు ఎక్కువుంటవి. మీరు సర్వీస్ కొట్టొచ్చు. దానికి ఆయుధాలు ఇప్పటి నుంచే పదును పెట్టే ప్రయత్నం చేయండి. సార్ ఆన్‌లైన్ క్లాస్ యాప్‌లో రీస్టార్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. సోషల్ కంటెంట్ విషయంలో లాంగ్ టర్మ్ టెస్ట్ సీరీస్, టెస్ట్ వీడియో విశ్లేషణ కూడా ఉంటుంది. మీకెప్పుడు వెంకట్ సార్ ఒక కుటుంబ సభ్యుల్లాగా అందుబాటులో ఉంటాడు. మీరు కూడా వెంకట్ సార్ ఆన్‌లైన్ క్లాస్ యాప్‌ని గాని, యూట్యూబ్ ఛానెల్ గాని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. శ్రీకాంత్ సార్ మీరు కూడా. చిన్న ప్రతిపాదన ఫైనల్‌గా. సార్. సార్ ఎవరు కూడా మానసిక ధైర్యాన్ని కోల్పోవద్దు. ప్రతి ఒక్కరికి జాబ్ అనేది ఖచ్చితంగా వస్తది సార్. కష్టపడితే ఖచ్చితంగా వస్తుంది. మన సబ్జెక్ట్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏందంటే, సోషల్ సబ్జెక్ట్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏందంటే, మనం రేపు పొద్దున డీఎస్సీ అనే కాదు, ఏ ఎగ్జామ్ రాసినా మనకు జనరల్ స్టడీస్ రూపంలో మనకు మనం చదివిన సబ్జెక్ట్ మొత్తం యూజ్ అవుతుంది సార్. అది మర్చిపోదు. మనం ఏదో ఈరోజు మనకు రాకపోయినంత మాత్రాన మనం తక్కువ కాదు సార్. మన దగ్గర మనకుండే సబ్జెక్ట్ ఎక్కడికి వెళ్ళదు. సబ్జెక్ట్ ఉంటది. సో, ప్రతి దగ్గర మనకు యూజ్ అవుతుంది సార్. సో, ఎవరో కాదు, లైవ్ ఎగ్జాంపుల్ నేనే సార్. నాకు హాస్టల్ వెల్‌ఫేర్‌లో కూడా ఈ క్లాసెస్ వినన్నారు. ఓన్లీ సార్ నేను మీ క్లాసెస్ పర్చేజ్ చేయలేదు సార్. ఓన్లీ మీరు యూట్యూబ్‌లో పెట్టిన క్లాసెస్, యూట్యూబ్‌లో విన్న ఫ్రీ క్లాసెస్ వినడం ద్వారా చాలా యూజ్ అయింది సార్. ఒక్క మార్క్ వచ్చినా, ఒక మార్క్ ఎక్కడో విజయానికి దారితీస్తది సార్. ఇప్పుడు 0.04 ఇప్పుడు 80లో నలుగురం ఉన్నాం సార్. ఆ ఒక 0 పాయింటే విజయానికి దారితీస్తారు. సో, ఖచ్చితంగా సబ్జెక్ట్ అనేది మనకు ఒక దగ్గర కాకపోయినా ఇంకో దగ్గర అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది సార్. అది మన సోషల్ సబ్జెక్ట్‌కున్న అడ్వాంటేజ్. యెస్. సో, ప్రతి తప్పకుండా. ఒక్కరు ఎవరు నిరుత్సాహపడొద్దు సార్. ఖచ్చితంగా వస్తుంది. మీకున్న గోల్డెన్ ఆపర్చునిటీ ఏందంటే వెంటనే ఉండడం, అది మీకు ఒక గోల్డెన్. మేము 10 సంవత్సరాలు వెయిట్ చేసినాం సార్. మీరు ఒక 6 నెలల్లో తిరిగి మళ్ళా ఉపాధ్యాయులుగా రాబోతారు. ఇది రాసిపెట్టుకోండి. ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం. ఎవరైతే రాలేదు అనే మన మనస్తాపంతో ఉన్నారో దాన్ని తీసేయండి. సరే, కొంత బాధ అనేది ఉంటది. అది నేను కాదనను. ప్రతి ఒక్కరు బాధ అనేది ఉంటది. సో, మనకు మనం సెల్ఫ్‌గా మనది మనం సెల్ఫ్‌గా మోటివేషన్ చేసుకోవాలి సార్. సెల్ఫ్ మోటివేషన్ ఈస్ బెస్ట్ మోటివేషన్. సో, ఒకరు చెప్పిన దానికంటే మన మోటివేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్.
సో ఎవరేమన్నా అనుకో నేను ఇన్ని రోజులు చదివినావు, అన్ని రోజులు చదివినా ఏ వానికి రాదు నేను అప్పుడే అనుకున్నా. వచ్చిన తర్వాత అదే వ్యక్తి ఒక రకంగా మాట్లాడతాడు సార్. రాకపోతే అదే వ్యక్తి ఒక రకంగా మాట్లాడతాడు. వస్తే ఇన్ని గంటలు కష్టపడి చదివిండు, అన్ని గంటలు కష్టపడి చదివిండు, బాగా చదివిండు అందుకే వచ్చిందని చెప్తారు. రాకపోతే వాడు చదవలే వాడికి రాలేదంట సార్. సో ఎప్పుడు కూడా మనం సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవద్దు. మన స్ట్రాటజీ మనది. మన గోల్ మనది. మనది మనకి ఉండాలి సార్. యెస్. తప్పకుండా. ఎనీవే సార్ థాంక్ యూ సార్ మీకైతే. నా విజయంలో మీరు కూడా ఒక భాగం సార్. ఖచ్చితంగా నేను ఎప్పటికి మర్చిపోను. అంటే సబ్జెక్ట్ నేను రిసీవ్ చేసుకున్నా సార్. సరే నేను మీ క్లాస్ వినే కంటే ముందు నేను చదవచ్చు. 4, 5 సార్లు నేను బుక్స్ రివిజన్ చేయొచ్చు. కాకపోతే ఒక స్ట్రాటజీ అయితే నేర్చుకున్నా సార్. ఆహ్, మై నేను యాక్చువల్‌గా జాగ్రఫీ విషయంలో నేను కొంచెం వీకే ఉండే సార్. నిజాన్ని ఒప్పుకోవాలి. జాగ్రఫీ విషయంలో నాకు మ్యాప్ పాయింటింగ్ విషయంలో గాని, కొంత నాకు అర్థమయ్యి ఉండేది కాదు. ఎప్పుడైతే మ్యాప్ పాయింటింగ్ మీరు పిన్ టు పిన్, లైన్ టు లైన్ ప్రతి ఒక్క అంశాన్ని మేము అంటే వినేవాళ్ళు విన్నా, వినకపోయినా మీరు మాత్రం ఒక నిమిషం, ఒక నిమిషం అనుకుంటే చాలా సార్లు అట్లా ఒకటొచ్చిందంటే ఒక అంశం వచ్చిందంటే దాని చుట్టూ ఒక 10 అంశాలు సార్. ఒక ఇండియా మ్యాప్ వచ్చిందంటే ఒక స్టేట్ గురించి గాని, ఒక ఏదైనా ఇప్పుడు హిమాలయ పర్వతాల గురించి ఏదైనా వచ్చిందంటే కంప్లీట్ దాని సరౌండింగ్ ఏరియా 360 డిగ్రీస్ చెప్తారు సార్ మీరు. అది నాకు బాగా నచ్చింది సార్. మీ దగ్గర ఉన్న విధానం, మీరు చెప్పే విధానం బాగా నచ్చింది సార్. 360 డిగ్రీస్ మీరు అరౌండ్ 360 డిగ్రీస్ కవర్ చేస్తారు సార్. సో అది మీకు డీఎస్ ఇక్కడ యూజ్ అవుతుందా? యూజ్ అవ్వ తర్వాత మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఇక్కడ కాకపోయినా నెక్స్ట్ వేరే ఎగ్జామ్‌లోనైనా యూజ్ అవుతుంది. అదే నాకు అసలు హాస్టల్ వెల్‌ఫేర్‌లో యూజ్ అయింది కూడా అదే సార్. అవును. ఓకే. రైట్. సో ఫస్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ మీరు కూడా నేర్చుకో యెస్. శ్రీకాంత్ సార్ నెక్స్ట్ మన యొక్క విద్యార్థులకు గూడా పాఠశాలలో గూడా మీరు గూడా 360 డిగ్రీస్ కవర్ చేసే ప్రయత్నంలోనే ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఎక్కడ గూడా ఆపొద్దు. ఖచ్చితంగా సార్. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నది ఒకటే ప్రాథమిక లక్ష్యం సార్. మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని నలుగురు షేర్ చేయడమే. రాబోయేటటువంటి లైవ్‌లో ఉన్న మిత్రులు గూడా రాబోయే కాలానికి కాబోయే ఉపాధ్యాయులు తక్కువ సమయంలో అది గూడా మీకెప్పుడు గూడా వెంకట్ సార్ ఆన్‌లైన్ క్లాస్ యాప్ అందుబాటులో ఉంటది. ప్లే స్టోర్‌కెళ్ళి యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. రిమైనింగ్ శ్రీకాంత్ సార్ లాంటి వాళ్ళని మనం ఇంకా ఎక్కువ మొత్తంలో మీ ముందుకు తీసుకొస్తాను. సార్ వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకొస్తాను. అందరం కలిసి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం మిత్రమా. యెస్. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. ఇంకా చివరగా ఫైనల్‌గా శ్రీకాంత్ సార్ ఇంకా చెప్పదలుచుకున్నారా మిత్రులకి? అదే సార్ నేనైతే మానసిక ధైర్యం కోల్పోవద్దు సార్. ఖచ్చితంగా వస్తుంది. మీరు మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని కంటిన్యూ చేయండి అంతే సార్. కంటిన్యూ చేయండి. చదవడం ఎంత ఇంపార్టెంటో చదవడంతో పాటు ఎగ్జామ్స్ రాయడం కూడా అంతే ఇంపార్టెంట్ సార్. అదొకటి ఫాలో అవ్వుకుంటూ వెళ్తే ఆహ్, ప్రతి అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటూ ముందుకెళ్తే విజయం అనేది ఖచ్చితంగా వస్తుంది సార్. తప్పకుండా. 100%. నెక్స్ట్ ఈ సంవత్సరం ముందుగా లైవ్‌కొచ్చిన మిత్రులందరూ గూడా విజయదశమి, అడ్వాన్స్‌డ్ విజయదశమి శుభాకాంక్షలు. ఇప్పుడు సర్వీస్ తక్కువ మొత్తంలో దూరమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నెక్స్ట్ వచ్చే సంవత్సరం విజయదశమి వరకు మళ్ళీ మీరు సర్వీస్‌లో ఉంటారు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఆ టైం వరకు నోటిఫికేషన్ కూడా అయిపోతది. దాన్ని పరిగణలో తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. శ్రీకాంత్ సార్ థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. మరోసారి కొన్ని టెక్స్ట్ బుక్స్ విషయంలో గూడా, సబ్జెక్ట్ విషయంలో గూడా ఏ సబ్జెక్ట్‌లో ఎక్కడెక్కడ ఏరియాస్ ఎక్కువ మొత్తంలో మీకు ఇబ్బందికరంగా, మీకు వెరీ ఈజీ అనిపించిన విషయాలు గూడా మనం చూసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. సబ్జెక్ట్ ఓకే విషయంలో. సార్. తప్పకుండా. థాంక్ యూ సార్. కొంచెం షేర్ చేయండి శ్రీకాంత్ సార్. మీరు కూడా ఇప్పటికైనా సర్వీస్ వచ్చింది కదా! యాప్ నుంచి షేర్ చేయండి. చేశాను సార్. ఖచ్చితంగా. ఖచ్చితంగా సార్. చెప్పండి మిత్రులకి. ఎందుకంటే అప్పుడంటే కాంపిటీషన్ అని చెప్పలే కదా! కొంత ఇప్పుడైతే సెల్ఫిష్ అది ఇగ చేయలేదు సార్. సరే తప్పకుండా. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు ఓకే మిత్రమా. సార్. ఆల్ ద బెస్ట్. ఆల్ ఆఫ్ యూ. ఆల్ వ్యూయర్స్. రైట్ సార్. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ సార్. రైట్ సార్.